నమస్తే. వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 223వ ఎపిసోడ్‌తో మీ ముందుకొచ్చింది. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే. ఇంతకు ముందు కొంతమంది కమెంట్స్ లో పెట్టారు. ఒక మంచి సజెషన్ కూడా వచ్చింది యాక్చువల్లీ. ఏంటంటే ఏదైనా కమెంట్స్ ని డైరెక్ట్ గా చూపించడం కంటే ఏదైనా క్వశ్చన్ తీసుకోవచ్చు కదా అని కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ వీక్ నుంచి దాన్ని అమలు పరుద్దాము. అనౌన్స్మెంట్ లేకుండా డైరెక్ట్ గా నేను తీసుకోవడం కూడా కరెక్ట్ కాదని తీసుకోవట్లేదు. సో ఈ వారం మీరేమంటారు సార్? ఇస్ ఇట్ రైట్? తప్పకుండా. ఇన్ఫాక్ట్ ఒక ప్రేక్షకుడు మన వ్యూవర్ అయితే ఒక సజెషన్ కూడా ఇచ్చారు. మీరు డిఫెన్స్ రౌండప్ ని క్షాత్రంగా మార్చినప్పుడు నేషనల్ రౌండప్ ని, గ్లోబల్ రౌండప్ ని కూడా ఒక భారతీయ పేరు పెట్టండి అని అతను సజెషన్ కూడా ఇచ్చారు ఆయన. సో ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి. అందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నేను ఒకసారి మళ్ళీ చెప్దాం దాని గురించి. ఎందుకంటే కీవర్డ్స్, యూట్యూబ్ అల్గారిథం దీన్ని బట్టి కూడా మనం ఆలోచించాలి. డిఫెన్స్ అనే మాట కరెక్ట్ కాదు కాబట్టి మనం మార్చాము. గ్లోబల్ ఇస్ గ్లోబల్ ఏమో చూద్దాం. సరే, వాళ్ళకు అటువంటి ఆలోచన రావడం అనేది మనకి పాజిటివ్ న్యూస్. అంటే మన ప్రోగ్రామ్ వాళ్ళందరూ ఓనప్ చేసుకుంటున్నారు కదా, అందుకని అది నాకు చాలా సంతోషం వేసింది. అందుకని అక్నాలెడ్జ్ చేశాను. అంటే పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్. ఈ వారం నుంచి మీరు చేసే కమెంట్ కొంచెం స్పెసిఫిక్ గా మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. వాటిని నేను చదివే ప్రయత్నం చేస్తాను వీలైతే. లేదనంటే అండ్ ఇంకోటి, ఒక పర్టికులర్ ప్రశ్న ఏదైనా కొంచెం రెలవెంట్ గా అనిపించేది అండ్ ఆ నెక్స్ట్ వీక్ ఉన్నది, ఒకవేళ మీరు ఏమైనా కొంచెం ఇన్స్ట్రక్షన్స్ చెప్తారా సార్ గిరిధర్ గారు? అంటే ర్యాండమ్ గా ఏదో ప్రశ్నలు అంటే చాలా ప్రశ్నలు ఉంటాయి, మనం అట్లా తీసుకుంటే కూడా కష్టం అవుతుంది. సో ఒకటేమన్నా చూద్దాం. తప్పకుండా మనం ఎంత వీలైతే అంత ఒకటో రెండో ప్రశ్నలు మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. నువ్వు అన్నట్లు రెలవెంట్ గా ఉండాలి. ర్యాండమ్ గా మనం ఏదో ఒపీనియన్స్ అయితే కనుక మనం చెప్పలేం. మనం అది అఫ్ కోర్స్ అందరి ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ ఎస్, తప్పకుండా మన ప్రేక్షకుల్లో కొన్ని జెన్యూన్ క్వశ్చన్స్ వస్తున్నాయి. వాటిని మనం ఆన్సర్ చేసే ప్రయత్నం తప్పకుండా చేద్దాం. సో అయితే కమెంట్స్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఏదైనా సరే ఒక కమెంట్ చేయండి, ఎలాగోలా ఒక కమెంట్ అయితే చేయండి. మీరు ఏం పెట్టినా సరే కానీ. బట్ ఎందుకంటే అది యూట్యూబ్ అల్గారిథం ని నిజానికి కమెంట్స్ వల్ల కొంత ట్రాక్షన్ బిల్డ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది ఇంటరాక్షన్ ఉండడం వల్ల కూడా యూట్యూబ్ కొంత ఎక్కువ మందికి ప్రెజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే అంతేకాదు, నేను సాయి ఇద్దరు కూడా అన్ని కామెంట్స్ మేము చదువుతున్నాం కాబట్టి తప్పకుండా మీరు కామెంట్ చేయండి. మేము అన్ని చదువుతున్నాము. రెస్పాండ్ చేయలేకపోవచ్చు కానీ తప్పకుండా అన్ని చదువుతున్నాము. సో ప్లీజ్ కంటిన్యూ టు రైజ్ యువర్ క్వశ్చన్స్ అండ్ కామెంట్స్. ఎస్, అండ్ మంత్లీ ఆర్ సో ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఒక లైవ్ లేకపోతే ఇంకోటో పెట్టడానికి కూడా నేను ట్రై చేస్తూ ఉన్నాను. సో నెక్స్ట్ మంత్ నుంచి అది ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేద్దాం సార్. ఇక ఎక్కువ టైం తీసుకోవద్దు, ఫస్ట్ మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ G20 సమ్మిట్, జోహాన్నస్బర్గ్ లో జరిగినటువంటి G20 సమ్మిట్ కి ప్రధాని నరేంద్ర మోదీ గారు హాజరయ్యారు. అండ్ G20 సమ్మిట్ కి అటు షీ జిన్పింగ్ లేడు, డొనాల్డ్ ట్రంప్ లేడు. సో అందరికంటే పెద్ద నాయకుడిగా నరేంద్ర మోదీ గారు నిలిచారు. అక్కడ ఉన్నటువంటి ఆ గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ కి సంబంధించినటువంటి అందరిలో కూడా నరేంద్ర మోదీ గారే టాలెస్ట్ లీడర్ గా ఉన్నారు. అండ్ మోదీ గారి ఈ పర్యటనని ఎలా అర్థం చేసుకోవాలి, అండ్ ఇందులో ఈ G20 సమ్మిట్ లో జరిగినటువంటి హైలైట్స్ ఏంటి? గతేడాది ఇంతకు ముందు మనం హోస్ట్ చేసినాము, ఇప్పుడు మనము జోహాన్నస్బర్గ్ లోకి వెళ్ళాము. జోహాన్నస్బర్గ్ లో జరిగినటువంటి ఈవెంట్స్ లో మేజర్ గా మనము చెప్పుకోదగ్గ అంశాలు ఫస్ట్ ఏంటి సార్? దాంట్లో మనం డీటెయిల్స్ లోకి వెళ్దాం. మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపు, అట్లాంటి వాటి గురించి కూడా తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ హైలైట్స్ అంటే మనకు ఆఫ్రికాలో మొట్టమొదటిసారి జరుగుతుంది. ఎందుకంటే ఆఫ్రికా అనేది G20లో ఎక్కడా లేదు. 2023లో భారతదేశంలో జరిగినటువంటి G20 సమ్మిట్ లో మనం దాన్ని బాగా పుష్ చేసి, మనం లాబింగ్ చేసి ఆఫ్రికన్ యూనియన్ ని మనం దాంట్లో చేర్చాము. G20 సభ్యత్వంలో మనం చేర్చాం భారతదేశం. దాని తర్వాత ఇప్పుడు ఆఫ్రికన్ యూనియన్ లో జరుగుతాం. ఇంతవరకు ఎప్పుడు కూడా G20 సమ్మిట్స్ ఆఫ్రికాలో ఎప్పుడు జరగలేదు, మొట్టమొదటిసారి జరుగుతుంది. ఇది చాలా విశేషమైనది. రెండు, గత సంవత్సరం బ్రెజిల్లో జరిగింది, అంతకంటే ముందర భారతదేశంలో జరిగింది, ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. ఈ 3 దేశాలు కూడా మనకు బ్రిక్స్ దేశాలు. ఇది ఒక కీలకమైంది. సో దీని యొక్క మన ఇంపాక్ట్ మనం చూడొచ్చు. సరే, షీ జిన్పింగ్ రాలేదు. షీ జిన్పింగ్ ఇప్పుడు మనం ఈ గ్లోబల్ రౌండప్ లో మనం చర్చించబోతున్నాము. చైనా జపాన్ మధ్యలో ఉన్నటువంటి ఘర్షణ జరుగుతుంది, దానికి సంబంధించి అతను ఉండిపోయారు అక్కడ. చైనాలో రాలేదు. కానీ డొనాల్డ్ ట్రంప్ రాలేదు. డొనాల్డ్ ట్రంప్ ఎందుకు రాలేదంటే ఏ మొహం పెట్టుకుని వస్తాడు?
ఎందుకని ఇక్కడికి వస్తే కనుక మిత్రులు ఎవరు లేరు. అందరినీ బెదిరించి అందరితోటి కయ్యానికి కాలు రూవి అతను ఒక విధమైనటువంటి ప్రపంచాన్ని అంతా అతలాకుతలం చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడు వస్తే ఇక్కడ ఎలా మాట్లాడతారు. రెండు, డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి ఎలా ఉందంటే అతను వెళ్ళినప్పుడు అతనే చక్రవర్తి, మిగతా అందరూ సామంతులుగా అతని ముందు నిలబడాలి. అటువంటి ఫోరం అయితేనే వెళ్తాడు. ఇక్కడ 20 మంది సరిసమానంగా ఉన్నటువంటి దానికి అతను వెళ్ళాడు. కాబట్టి అటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తి కూడా స్కిప్ చేశాడు. కానీ మన దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ రావట్లేదు కాబట్టి ఇప్పుడు ధైర్యంగా నువ్వు వెళ్ళు అని జయరాం రమేష్ ట్వీట్ చేస్తున్నాడు. అంటే ఎంత అసహ్యంగా ఉందో ఆ ట్వీట్ మనం అర్థం చేసుకోవచ్చు. మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు అంటే వీళ్ళందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ మోదీని ఇన్సల్ట్ చేస్తే సంతోషిద్దామన్నటువంటి భావనలో వీళ్ళు కాంగ్రెస్ నేతలందరూ ఉన్నారు. అందుకనే ఆయన అవాయిడ్ చేశారు. ఆయన ఫోన్ కాల్ ఎత్తకపోవడం మోదీని కాదు కదా ఇన్సల్ట్ చేసేది, భారత ప్రధానిని. మన దేశాన్ని ఇన్సల్ట్ చేస్తున్నాడు. కాబట్టి మోదీ గారు చాలా నైపుణ్యంతో మనకు అనవసరంగా వాళ్ళతో గొడవ పెట్టుకోకూడదు, అలాగే మన గౌరవం మనం కాపాడుకోవాలనే దిశగా ఆయనతో ఎప్పుడో ఆయన పుట్టినరోజుకి ఫోన్ చేస్తే ఏదో సరే ఓకే మాట్లాడారు, ఏదో ఇటువంటి 1-2 దఫాలు తప్పితే ఆయన మాట్లాడలేదు ఆయనతో. కాబట్టి చాలా స్ట్రాటజీగా మోదీ గారు ట్రంప్ను అవాయిడ్ చేశారు. అంతేగాని అది మన దేశ గౌరవాన్ని కాపాడుతున్నట్టు మనం చూడాల్సిన విషయం, కానీ అది ఇంక భయపడక్కర్లేదు నువ్వు వెళ్ళు అని చెప్పి ఎంత హేళన చేస్తూ మాట్లాడారో మనం చూసాము. సో దీంట్లో పాలిటిక్స్ అని చెప్తున్నాను. అలాగే మనకు ఈరోజు డొనాల్డ్ ట్రంప్ రానందున, షీ జిన్పింగ్ రానందున ఒక విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళిద్దరు కలిసి G2 అని ఒక ఫార్ములా తీసుకొస్తున్నారు. గ్రూప్ ఆఫ్ 2 అంటే ప్రపంచంలో నంబర్ 1 అమెరికా, నంబర్ 2 చైనా, ఇక మిగతా వాళ్ళందరూ మాకు అనవసరము అన్నటువంటి ఒక భావజాలం కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అందుకని G20లో వాళ్ళిద్దరు కూడా స్కిప్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ మీ అందరూ ఒక ఎత్తు, మీ ఇద్దరు ఒక ఎత్తు అన్నటువంటి ఒక మెసేజ్ కూడా వాళ్ళు ఇక్కడ ఇస్తున్నారు. సో అందుకని చూద్దాం మరి G20 యొక్క ప్రభావం ఉంటుందా లేదా, G20 అది ఒక టాకింగ్ క్లబ్ గా అయిపోయి ఎందుకు పనికి రాకుండా ఉంటుందో చూడాలి. ఎందుకంటే మొదటిసారి మనం భారతదేశంలో 2023లో జరిగిన భారతదేశంలో జరిగిన సమ్మిట్ లో ఒక జాయింట్ డిక్లరేషన్ మనం అచీవ్ చేయగలిగాం. 20 దేశాలను ఒప్పించి ఒక కామన్ అజెండా మనం తీసుకురాగలిగాం. వెరాస్ మనకు దీంట్లో మనకు ఇండోనేషియాలో జరిగినటువంటి సమ్మిట్ లో జాయింట్ డిక్లరేషన్ రాలేదు. కాబట్టి ఈసారి మరి ఎలా జరుగుతుందో చూడాలి. ఈ రోజే మొదలైంది, మనం రికార్డ్ చేసే టైంకి మొదలైంది, 3 రోజులు ఉంటుంది ఇది. సో ఫైనల్ గా డిక్లరేషన్ వస్తుందా లేదా మనం చూడాలి. అమెరికా రిప్రజెంటేటివ్, తర్వాత చైనా రిప్రజెంటేటివ్, రష్యా రిప్రజెంటేటివ్ వీళ్ళు అక్కడ కొట్టుకుంటారా, ఏమవుతుంది ఇవన్నీ చూడాలి. సో ఇంకొక విషయం ఏంటంటే కీలకంగా ఇక్కడ మనకు యూరోపియన్ దేశాలు, ఆఫ్రికన్ దేశాలు, లాటిన్ అమెరికా దేశాలు ఇవన్నీ కూడా ఈరోజు చైనా అమెరికా పీడితులే. కాబట్టి చైనా అమెరికా బాధిత సంఘంలో వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ కొంత ఊరట కలిగించే దేశం, ఏకైక దేశం భారతదేశం. కాబట్టి ఇక్కడ మరి ఎటువంటి కూటమి ఏర్పడబోతుందో ఏమవుతుందో చూడాలి. మోదీ గారు అయితే వీళ్ళందరినీ కలిశారు. కేర్ స్టార్మర్ని, ఇమాన్యుయల్ మాక్రాన్ని, లూలా డిసిల్వాని, తర్వాత మనకు జార్జియో మెలోనీని, తర్వాత మనకు అఫ్కోర్స్ సిరిల్ రామఫోసా ఆయన హోస్ట్ కాబట్టి ఆయన ఎలాగో కలిశారు. ఇలా చాలా మంది పెద్దలందరినీ కలుస్తున్నారు. సో ఇది మరి ఏ దిశగా పరిగణిస్తుందో మనం చూడాలి. వీళ్ళందరూ కలిసి డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా ఒక కూటమిలా ఏర్పడతారా, లేదా మరి డొనాల్డ్ ట్రంప్ వీళ్ళందరినీ బెదిరించి ఉంచుతాడా, ఇవన్నీ చూడాలి. బట్ G20లో మాత్రం ఒక కీలకమైన మార్పులు మాత్రం మనకు కనిపిస్తున్నాయి. చూద్దాం రాబోయే రోజుల్లో అది ఏ దిశగా వెళ్తుందో చూద్దాం. అండ్ మోదీ గారు ఇచ్చినటువంటి 6 పాయింట్స్ ఫార్ములాకి సంబంధించినటువంటి వివరాలు చెప్తారా? ఆయన ప్రతిపాదించారు, చూద్దాం అది అడాప్ట్ చేస్తారో లేదో మనం చూద్దాము. ఆయన చెప్పిన వాటిలో మొట్టమొదటి ఏం చెప్పారంటే ఆయన గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీ అని చెప్పారు. అంటే మనకు ఉన్నటువంటి సంపద ఏదైతే ఉందో, మన తరతరాలుగా వస్తున్నటువంటి సంపదని దాన్ని ఎక్కడో స్టోర్ చేయాలి, దాన్ని పెడితే కనుక అది అందరికీ పనికి వస్తుంది. అలాగే ఆఫ్రికాలో కూడా ఉన్నాయి, ఆఫ్రికాలో కూడా మెడిసిన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఆఫ్రికన్ నాలెడ్జ్ సిస్టమ్ ఉంది, నీళ్ళు ఎక్కడ ఉంటాయో తెలుసు, మైగ్రేటరీ యానిమల్స్ ఎలా వెళ్తాయో తెలుసు, రోగాలు వస్తే ఎలా తట్టుకోవాలో తెలుసు, చాలా అంశాలు వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే అక్కడ కూడా చాలా ట్రెడిషన్స్ గతంలో చాలా కాలం ఉండింది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ సిస్టమ్ నాశనం అవ్వకుండా దాన్ని కాపాడాలి అన్నది ఆయన ఉద్దేశం. దీని చాలా కీలకమైంది, ఎందుకంటే డీప్ స్టేట్ గురించి మనం చాలా చర్చిస్తాం. నువ్వు కూడా చాలా ప్రోగ్రామ్స్ చేసావు, మన ఇద్దరం గురించి కూడా చాలా గురించి మాట్లాడింది. డీప్ స్టేట్ ఏంటంటే మనకు ఈ ట్రెడిషన్, సంస్కృతి దీన్ని ధ్వంసం చేయాలి, వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్, వాళ్ళ యొక్క ఆలోచనే పైకి రావాలి అని చెప్పి దాని మీద కసరత్తు చేస్తుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈ యొక్క ఇనిషియేటివ్ కింద మనం భావించాలి. అంటే మన తరతరాలుగా వస్తున్నటువంటి సంపదను కోల్పోకూడదు అని ఫస్ట్ ఇనిషియేటివ్ ఆయన ప్రపోజ్ చేశారు.
రెండవది ఆఫ్రికా స్కిల్స్ మల్టిప్లయర్ ఇనిషియేటివ్ అని పెట్టారు. అంటే ఇప్పుడు ఆఫ్రికాలో స్కిల్స్ లేవు, పాపులేషన్ ఉంది, భయంకరమైన పాపులేషన్ ఉంది వాళ్ళకి. ఇన్ఫాక్ట్ ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ పాపులేషన్ ఆఫ్రికానే ఈరోజు. వాళ్ళ టిఎఫ్ఆర్ చాలా ఎక్కువ ఉంది, 2.5, 3. ఇంకా కొన్ని దేశాల చాడ్ లాంటి దాంట్లో అయితే ఆల్మోస్ట్ 5-6 టిఎఫ్ఆర్ ఉంది వాళ్ళకి. టిఎఫ్ఆర్ అంటే తెలుసు కదా మనకు, టోటల్ ఫర్టిలిటీ రేట్. సో అందుకని అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి స్కిల్స్ లేకపోతే కనుక మళ్ళీ అక్కడ కూడా అస్థిరత రావడము, అక్కడ కూడా అంతర్కలహాలు రావడం, కొట్లాటలు, గొడవలు, అవి మళ్ళీ యూరోప్కో ఏషియాకో స్పిల్ ఓవర్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మోదీ గారు సకారాత్మకంగా పాజిటివ్గా ఆయన సజెస్ట్ చేశారు, మనం కొన్ని మిలియన్స్ ఆఫ్ వీళ్ళని టీచర్స్ని ట్రైన్ చేద్దాం, వాళ్ళు ఆఫ్రికాలో మళ్ళీ ఫర్దర్గా ట్రైన్ చేస్తారు. ట్రైన్ ద ట్రైనర్, ఎవరైతే ట్రైన్ చేస్తారో వాళ్ళని ట్రైన్ చేద్దాము, వచ్చే 10 ఏళ్లలో కొన్ని మిలియన్స్ ఆఫ్ ఆఫ్రికన్స్ ని మనకు శిక్షణ ఇద్దాము, అంటే మనకు అందరికీ ఆ నైపుణ్యం ఉంది కాబట్టి వాళ్ళకి ఇద్దాము అన్నటువంటి ఒక పాజిటివ్ యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నారు. వాళ్ళ వనరులు కొల్లగొడదామన్నటువంటి చైనా అమెరికా భావజాలం లేకుండా ఆయన మాట్లాడుతున్నారు. ఇది దాంట్లో ఉన్నటువంటి ఒక పాజిటివ్ యాంగిల్. మూడవది నేను చెప్పింది ఏంటంటే గ్లోబల్ హెల్త్ కేర్ రెస్పాన్స్ టీమ్. మనం చూస్తున్నాం ఏదో డిజాస్టర్స్ వస్తున్నాయి, ఉప్పెనలు వస్తున్నాయి, మనకు భూకంపాలు వస్తున్నాయి, తర్వాత మనకు పాండమిక్స్ వస్తున్నాయి. దాంట్లో దేశాలు, మెజారిటీ దేశాలు, ఆల్మోస్ట్ 80% ఆఫ్ దేశాలు వాళ్ళ దాన్ని తట్టుకోలేవు. వాళ్ళ దగ్గర క్షమత లేదు, వాళ్ళ దగ్గర మనుషులు లేరు, వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ లేదు. కాబట్టి ఎవరి మీద రెడ్ క్రాస్ ఇటువంటి వాళ్ళ మీద ఎవరి మీద డిపెండ్ అవ్వాలి. ఆయన చెప్తున్నారు G20 మనం 20 సంపన్నమైన దేశాలు కాబట్టి మనం ఈ మెడికల్ రెస్పాన్స్ టీమ్స్ మనం తయారు చేద్దాము. ఎక్కడ వీలైతే అక్కడ, ఇప్పుడు భారతదేశం దగ్గరలో ఉన్నవాడండి భారతదేశం పంపిస్తుంది, ఇంకెక్కడో ఆఫ్రికాలో ఉంటే సౌత్ ఆఫ్రికా రెస్పాండ్ అవ్వచ్చు, ఇంకెవరైనా చేయొచ్చు. సో మనం ఒక రెస్పాన్స్ టీమ్ అని పెడదాం, ప్రతి సంవత్సరం ఇటువంటి డిజాస్టర్స్ వస్తున్నాయి అన్నది మూడవ ఇనిషియేటివ్. తర్వాత వచ్చేసి మనకు ఇనిషియేటివ్ ఆన్ కౌంటరింగ్ డ్రగ్ టెర్రర్ నెక్సస్. ఇది చాలా కీలకమైంది, ఎందుకంటే ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ డ్రగ్ టెర్రర్ నెక్సస్ అంటూ వెనెజువేలా మీద విరుచుకుపడుతున్నాడు. ఆయన వెనెజువేలా ఉన్నటువంటి చాలా మనకు వాళ్ళ బోట్లని వీటన్ని పేల్చడం మనం చూస్తున్నాం. రెగ్యులర్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఆయన దాన్ని షూట్ డౌన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి నచ్చేటువంటి పాయింట్, ఎందుకు డ్రగ్ టెర్రర్ నెక్సస్ ని మీరు హ్యాండిల్ చేయాలంటే అవును నేను ఆల్రెడీ అదే చేస్తున్నాను అని చెప్పుకోవచ్చు. కానీ దీని వెనకాల మతలబ్ ఏంటంటే మనం కూడా అదే చేస్తున్నాం కదా. ISI డ్రగ్ ట్రేడ్ తోటే వాళ్ళ మీద టెర్రర్ వాళ్ళు అన్లీష్ చేయగలుగుతారు. కాబట్టి అది ఒప్పుకున్నప్పుడు ఇది కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి క్వైట్ గా మనం పాకిస్తాన్ యాంగిల్ కూడా దాన్ని తీసుకొచ్చాం. డ్రగ్ టెర్రర్ నెట్వర్క్ మనం హ్యాండిల్ చేయాలనేది దాంట్లో 2 టార్గెట్స్ కూడా అచీవ్ అవుతాయి. అలాగే మనం చూస్తే కనుక ఓపెన్ శాటిలైట్ డేటా పార్ట్నర్షిప్. ఇప్పుడు శాటిలైట్స్ అన్ని దేశాలకు లేవు, మెజారిటీ 70-80% దేశాలకి శాటిలైట్సే లేవు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి కావాల్సిన మౌలికమైనటువంటి అవసరాలు ఎలా తీరుతాయి? ఫర్ ఇన్స్టెన్స్ మనకు నీళ్లు కానీ, మనకు ఫ్లడ్స్ కానీ, లేదా మనకు కరువు కాటకాలు కానీ, భూకంపాలు కానీ, అంటే భూకంపాలు వస్తే దాని డివాస్టేషన్కి సంబంధించినటువంటి స్టడీ సర్వేస్ చేయడానికి కానీ, ఇతరత్ర ఏమైనా ఇటువంటి అంశాలకు సంబంధించి వాళ్ళకి శాటిలైట్ ఇమేజరీ ఉంటే కనుక దానివల్ల వాళ్ళు చాలా దాన్ని అడ్మినిస్టర్ చేసుకోవచ్చు. కాబట్టి ఒక G20 వీళ్ళందరూ కలిసి ఒక ఇటువంటి శాటిలైట్ మనం పూలింగ్ చేయగలిగామంటే ఈ దేశాలన్నిటి కూడా మనం ఏదో మౌలికమైన సదుపాయాలు కలిగించగలగాము. వాళ్ళకు కమ్యూనికేషన్ కావచ్చు, వాళ్ళకు ఇతరత్ర ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఎన్వైరన్మెంట్కి సంబంధించింది, అగ్రికల్చర్ సంబంధించింది, ఇటువంటివన్నీ కూడా మనం చేయాలి అని మనకు ఒక బాధ్యత ఉంది ఆయన సజెస్ట్ చేశారు. 6వ పాయింట్ వచ్చేసి క్రిటికల్ మినరల్స్ సర్క్యులేటరీ ఇనిషియేటివ్ అని పెట్టారు. ఇది ఆఫ్ కోర్స్ డైరెక్ట్ గా యాంటీ చైనా. ఎందుకంటే చైనా ఏం చేస్తోందంటే ఆఫ్రికాలో ఉన్నటువంటి వనరులను కొల్లగొడుతోంది, వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేసి ప్రపంచానికి మొత్తం వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. 90% వాళ్ళ అధీనంలో ఉన్నాయి, ఎస్పెషల్లీ రేర్ ఎర్త్ మినరల్స్. దాన్ని అస్త్రంగా వాడుకుంటున్నారు. ఇప్పుడు భారతదేశం కూడా మనం కంప్లీట్ గా రేర్ ఎర్త్ మీద డిపెండ్ అయింది టెక్నాలజీ అంతా. మనకేం చెప్తున్నారు, మీరు డిఫెన్స్ లో వాడడానికి వీల్లేదు అంటున్నారు, మీరు రీఎక్స్పోర్ట్ చేయడానికి వీల్లేదు అంటున్నారు. ఇప్పుడు రేపు మనం ఈవీసో లేకపోతే ఏదో సెల్ ఫోన్ లో ఏదో వాళ్ళ రేర్ ఎర్త్ మినరల్స్ తోటి మనం తయారు చేసి ఎక్స్పోర్ట్ మార్కెట్ పెట్టుకోవడానికి మనకు అధికారం లేదు. చైనా దాన్ని వెపనైజ్ చేస్తాం, మనం మిజైల్స్ లో పెట్టడానికి అది మనకు ఆప్షన్ లేదు. పెడితే కనుక వాళ్ళు మనకు ఆపేస్తారు, నిలిపేస్తారు. ఎండ్ యూజ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తుంది మనకి. కాబట్టి మోదీ గారు ఇచ్చినటువంటి ఈ 6వ ఏదైతే సజెషన్ ఉందో గ్లోబల్ మినరల్స్ క్రిటికల్ మినరల్స్ మనకు సర్క్యులేటరీ ఇనిషియేటివ్ అన్నది దానికి సంబంధించి. సో ఒక చైనీస్ మోనోపలీని డెమోక్రాటిక్ గా ప్రపంచమంతా కూడాను దీన్ని డీ రిస్క్ చేయాలన్న ఉద్దేశంతో నేను చెప్పాను. కానీ అద్భుతమైనటువంటి ఇనిషియేటివ్స్ ఆయన సజెస్ట్ చేశారు ప్రపంచానికి. అంటే పాజిటివ్, సకారాత్మకంగా ఆయన మాట్లాడుతున్నారు.
మిగతా వెస్ట్రన్ బ్లాక్ అంతా ఏంటి, రష్యా యుద్ధము, గాజా, ఈ గోల దీంట్లోనే కొట్టుకుంటారు. కానీ పాజిటివ్ రాబోయే రోజుల్లో మానవాళికి ఏది అవసరమో దాని దృష్ట్యా చాలా పాజిటివ్గా ఫార్వర్డ్ థింకింగ్ అటువంటి ఆలోచనతో ఆయన మాట్లాడారు. కాబట్టి అద్భుతమైన సజెషన్స్ ఇచ్చారు. చూద్దాం మరి అందరూ దాన్ని యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేయడానికి ఏమీ లేదు. దీని ఏదో పదజాలాలు అక్కడ కామా ఫుల్ స్టాప్లు ఏమైనా మార్చేదని చేస్తారో చూద్దాం. హోప్ఫుల్లీ ఇది G20 దాన్ని యాక్సెప్ట్ చేస్తుందని మనం అనుకుందాం. ఓకే, రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశం సార్, ట్రంప్ మమ్దాని ఇద్దరి మీటింగ్ జరిగింది ఓవల్ ఆఫీస్ లో, వైట్ హౌస్ లో జరిగింది. న్యూయార్క్ మేయర్ గా ఎన్నికైన తర్వాత మమ్దాని డొనాల్డ్ ట్రంప్ ని కలవడం మొదటిసారి. సో అదేదో ఆనవాయితీలో భాగంగా వచ్చారు. ఏం జరుగుతుంది అని అందరూ అనుకున్నారు, కానీ ఏమీ జరగలేదు. ఇంత పెద్ద విస్ఫోటనాలు జరిగేంత గొప్పగా ఏం జరగలేదు. కానీ బట్ చాలా హుందాగా అంటే ఇద్దరు కూడా ఒక రకంగా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ ఏదైనా ఒక మాట విరుపుతనంతో కొంచెం ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈయన చేయలేదు. అటు మమ్దాని కూడా చిరాకు పెట్టేలాగా ఏం బిహేవ్ చేసినట్టు కనిపించలేదు. స్మూత్ గానే జరిగింది. ఒకసారి అసలు ఈ వీళ్ళిద్దరి సమావేశం ఇంత స్మూత్ గా జరగడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నిజానికి డొనాల్డ్ ట్రంప్ మమ్దాని ఇద్దరు మధ్య సమావేశం అనగానే ఏమో పెద్దగా బ్రేకింగ్ న్యూస్ ఉంటుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఏం లేదు. అఫ్ కోర్స్ ఏం లేకపోవడం కూడా బ్రేకింగ్ న్యూసే. నిజంగా మనకు డెమోక్రసీ అంటే ఎలా ఉండాలి అన్నట్టు ఒక ఉదాహరణ వీళ్ళిద్దరి యొక్క కలయిక మనం చూసాం. ఇద్దరు కంప్లీట్ గా పొలిటికల్ ఆపోజిట్ వింగ్స్ లో ఉన్నారు. ఎన్నికలప్పుడు ఒకరినొకరిని భయంకరంగా తిట్టుకున్నారు. అతని సిటిజన్షిప్ తీసేసి డిపోర్ట్ చేస్తాను అన్నటువంటి డొనాల్డ్ ట్రంప్, అలాగే ఇతను ఒక ఫ్యాసిస్ట్ అన్నటువంటి మమ్దాని, వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఈ అంశాలు ఏమి మాట్లాడకుండా హుందాగా వాళ్ళిద్దరు కరెక్టసీ మెయింటైన్ చేశారు. న్యూయార్క్ చాలా గొప్ప సిటీ అవుతుంది, నువ్వు గెలిచొచ్చావు కాబట్టి కంగ్రాచులేషన్స్, నీకు ఏం సహాయం కావాలో నేను ఉన్నాను. న్యూయార్క్ సిటీ చాలా సేఫ్ సిటీ అంటే క్యాంపెయినింగ్ అప్పుడు న్యూయార్క్ సిటీ అయిపోయింది, దీని కథ అయిపోయింది అన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు చాలా సేఫ్ సిటీ అని ఆయన చెప్తున్నాడు. మమ్దాని కూడా ఏంటంటే తప్పకుండా నేను మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఎందుకంటే మనకు న్యూయార్క్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మనకు ఉన్నది కాబట్టి అని మమ్దాని కూడా చెప్పాడు. ఇంతలో ఒక రిపోర్టర్ అడిగారు మమ్దానిని, గతంలో నువ్వు అన్నావు కదా మరి డొనాల్డ్ ట్రంప్ ఫ్యాసిస్ట్ అని అన్నావు కదా, ఇప్పుడేమంటావు అని అడిగాడు. ఏదో కాంట్రవర్సీ తీసుకురావాలి. మమ్దాని సమాధానం ఇచ్చేదానికంటే ముందరే డొనాల్డ్ ట్రంప్ సమాధానం ఇచ్చి అనేవాడంటే హీఈస్ వెల్కమ్ టు కాల్ మీ ఫ్యాసిస్ట్ అన్నాడు. కాబట్టి నేను ఫ్యాసిస్ట్ అన్నా నాకేం పర్వాలేదు అన్నాడు. అంటే అక్కడ చాలా ఆ టెన్షన్ లేకుండా, అతనికి ఇబ్బందికరమైన పరిస్థితి లేకుండా డొనాల్డ్ ట్రంప్ దాన్ని హ్యాండిల్ చేశాడు. డెమోక్రాటిక్ నన్ను ఎవరైనా అనవచ్చు, దాంతో తప్పే ఉంది అన్నట్టు దాన్ని రేషనైజ్ చేశాడు. ఇతను ఒక కమ్యూనిస్టు, ఇతను ఒక ఇస్లామిస్టు, ఇటువంటి పదాలన్నీ వాడి డొనాల్డ్ ట్రంప్ కొడుకు కూడా గతంలో ఇతను ఇండియన్స్ అందరినీ హేట్ చేస్తాడంటే అతను అగైన్ ఆడ కన్ఫ్యూషన్, హిందువులను హేట్ చేస్తాడని చెప్పి ఇండియన్స్ హేట్ చేస్తాడని చెప్పాడు వీళ్ళ కొడుకు. సో ఈ కన్ఫ్యూషన్స్ అన్ని ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేసి హుందాగా ప్రవర్తించారు వీళ్ళిద్దరు. కాబట్టి దాని ఆధారంగా మన దేశంలో శశి థరూర్ ట్వీట్ చేసి ఇలా ఉండాలి, మనకి ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఒకరొకరు ఏమైనా కొట్టుకోవచ్చు, ఏమైనా తిట్టుకోవచ్చు, ఎంతైనా కష్టపడవచ్చు, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టాలి, అందరు కలిసి పనిచేయాలి, ఇది బాగుంది అని చెప్పేసి అతను ట్వీట్ చేశాడు. అఫ్ కోర్స్ అది డైరెక్ట్ గా రాహుల్ గాంధీని ఇండికేట్ చేస్తుంది, మనకు అర్థమవుతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ అతను గవర్నెన్స్ ఏంటో తెలియదు, ఒక రెస్పాన్సిబుల్ ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఎలక్షన్స్ ఉన్నా లేకపోయినా మధ్యలో అతను కొలంబియా, తర్వాత మనకు బ్యాంకాక్, పటాయా ఇవన్నీ తిరగడంలో ఎప్పుడైనా మధ్యలో ఫ్రీ టైం దొరికితే భారతదేశానికి వచ్చి 4 మాటలు మళ్ళీ బూతులు తిట్టేసి వెళ్ళిపోతుంటాడు. కాబట్టి అటువంటి పరిస్థితి మనకు ఉండకూడదు, వీళ్ళని చూసి నేర్చుకోండి అన్నటువంటి ఒక స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు శశి థరూర్. చూద్దాం మరి కాంగ్రెస్ పార్టీ ఆయన మీద ఎలా విరుచుపడుతుందో చూద్దాం. డెఫినెట్ గా ఈ సివిలిటీ మెయింటైన్ చేయాలి. బీజేపీ నేతలు అదే చేస్తున్నారు. మన సోనియా గాంధీ గారిని ఎంత తిట్టినా కానీ కూడా, వాళ్ళు ఎలా తిట్టుకున్నా కానీ కూడా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లో మోదీ గారు కావచ్చు, వాజ్పేయి గారు కావచ్చు, ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇచ్చారు. సోనియా గాంధీ ఆఫ్ కోర్స్ మోదీని కలవడం కూడా ఇష్టం లేదు. మనం చూసాం ప్రతి ఎన్నికల్లో 2014లో కానీ ఆ ఎన్నికల్లో గెలిచినందుకు కంగ్రాచులేట్ కూడా చేయలేదు. సో డెమోక్రసీ అనేది ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది తప్పకుండా వాళ్ళు ఒక విధమైనటువంటి ఎక్స్ట్రీమిస్టే. మమ్దాని ఒక ఎక్స్ట్రీమిస్ట్ అయితే ట్రంప్ ఒక ఎక్స్ట్రీమిస్ట్, కానీ అక్కడ వాళ్ళ ప్రవర్తన మాత్రం తప్పకుండా మనం అందరం కూడా అప్రిషియేట్ చేయవలసింది. ఓకే, రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశము రష్యా ఉక్రెయిన్ కి సంబంధించి వార్ నేపథ్యంలో యుఎస్ రష్యా మధ్య ఒక ఒప్పందం కుదురుతున్నట్టుగా తెలుస్తోంది. 28 పాయింట్ పీస్ ప్లాన్ అని చెప్తూ ఉన్నారు. సో ఇందులో అనేక అంశాలు ఉన్నాయి. ఆ అంశాల గురించి ఒకసారి మీరు వివరించండి, హైలైట్స్ ఏంటో చెప్పండి. బట్ దీంట్లో ఇది అఫ్ కోర్స్ ఏది చేసినా కానీ డొనాల్డ్ ట్రంప్ ఏదో రుబాబుగా
ఎదుటి వాళ్ళందరినీ ఇట్లా బుల్డోజ్ చేసినట్టుగానే ఉంటది. అట్లాగే ఇప్పుడు కూడా జరిగింది. జెలెన్స్కీ ఒప్పుకుంటాడని ఎవరో అడిగితే జెలెన్స్కీ ఒప్పుకోక తప్పదు, ఒప్పుకోవాల్సిందే అన్నట్టుగా, ఏం చేస్తాడు మరి అన్నట్టుగా కొంచెం ఒక అజమాయిషీతో కూడినటువంటి స్వరంలో ఆయన మాట్లాడడం జరిగింది. సరే, యుక్రెయిన్ కి లాభం చేకూర్చేదేనా ఈ అగ్రిమెంట్, లేకపోతే జస్ట్ డొనాల్డ్ ట్రంప్ ఉన్నటువంటి ఆ ఈగోని సాటిస్ఫై చేయడానికే ఇది పనికొస్తుందా? నిజంగానే రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొంటుందా ఈ 28 పాయింట్ ఫార్ములా తోటి? యాక్చువల్ గా ఇది అలాస్కాలోనే వీళ్ళిద్దరు ఒప్పుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ తర్వాత వ్లాడిమిర్ పుటిన్ ఒప్పేసుకున్నారు. ఎందుకంటే ఈ యుద్ధం యుక్రెయిన్ ఎట్టి పరిస్థితుల్లో గెలవలేదు. ఒక న్యూక్లియర్ పవర్ దేశాన్ని ఓడించిన దాఖలాలు ఎప్పుడూ లేవు, ఓడించలేదు. యుద్ధం బహుశా రష్యా గెలవకపోవచ్చు, యుక్రెయిన్ కూడా గెలవదు. కానీ ఇప్పుడు ఆల్రెడీ రష్యా చాలా భూభాగాలు వాళ్ళ కబ్జాలో చేసుకున్నారు. డాన్బాస్ 90% ఈ రోజు రష్యా అధీనంలో ఉంది. కాబట్టి వాడు వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. జెలెన్స్కీ ఏమంటున్నాడు, డాన్బాస్ కాదు, ఈవెన్ క్రైమియా నుంచి కూడా మీరు వెళ్ళిపోతే కానీ నేను చర్చలకు రానంటున్నాడు. వ్లాడిమిర్ పుటిన్ తీసేసి వేరే వాడిని తీసుకురా నేను వస్తానంటాడు. ఈ గొంతెమ్మ కోరికలని కోరుతున్నాడు. కానీ అతని పరిస్థితి ఏంటంటే వాళ్ళకి జనాభా లేదు. కాన్స్క్రిప్ట్స్ అంటారు కదా, అంటే మనకు వాలంటరీగా యుద్ధం చేయడానికి ఎవరైతే వస్తారో వాళ్ళకు ప్రజలు లేరు, వాళ్ళకి సైనికులు లేరు, యుద్ధం చేయడానికి లేరు. అంటే ఈవెన్ వీళ్ళు వెస్ట్ నుంచి అస్త్రాలు వచ్చినా కానీ కూడా ఫ్రంట్ లైన్ లోకి వెళ్ళి యుద్ధం చేయడానికి వీళ్ళ దగ్గర లేరు. ప్రతిరోజు ఏదో ఒక విజయం వాళ్ళు సాధించుకుంటూ వెళ్తోంది రష్యా. ఈ రోజు ఒక గ్రామాన్ని వాళ్ళు కబ్జా చేసుకుని రష్యన్ ఫ్లాగ్ ఎగరేశారు. ఈ యుద్ధం ఇలాగే జరిగితే కనుక ఇప్పుడైతే ఆయన డాన్బాస్ అడిగాడు, రేపటి రోజు ఇంకొక 6 నెలలు 10 నెలల తర్వాత బహుశా డాన్బాస్ దాటి ఇంకా ముందు వెళ్ళిపోతుంది రష్యా. ఎందుకంటే అంత పెద్ద మెషినరీ రష్యా. ప్రపంచంలో మాక్సిమం మినరల్స్ ఉన్న దేశం ఏదైనా ఉందంటే రష్యా. కాబట్టి రష్యాని ఓడించడం ఇంపాసిబుల్. కొన్ని దెబ్బలు తగలొచ్చు వాళ్ళకి, తగిలినంత మాత్రం రష్యా ఓడిపోయే సమస్య లేదు. గత 500 సంవత్సరాలుగా యూరోప్ చాలా కష్టపడి ప్రయత్నం చేస్తున్నారు రష్యాను ఓడించడానికి, ఎప్పుడూ ఓడించలేకపోయారు. కాబట్టి ఆ పిచ్చి పనం యుక్రెయిన్ చేసి, అంటే యుక్రెయిన్ వాడుకొని నేటో చేస్తాం. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ చెప్పింది చాలా కరెక్ట్ స్టేట్మెంట్. అది ఓడిపోయారు, ఇప్పుడు యాక్సెప్ట్ చేయాలి. నేను దానికి ఏదో ప్రెస్టీజ్కి పోయి నేను ఇంకా యుద్ధం చేస్తానంటే కదా, నష్టపోయేది యుక్రెయినే కదా. యుద్ధం చేయడానికి మనుషులు లేరు, పైసలు లేవు, క్రమేపీ యూరోప్ అంతా నాశనం అవుతుంది. యూరోప్ కూడా సపోర్ట్ చేయలేనటువంటి పరిస్థితి. సో ఇది ఎంతకాలం నడుస్తుంది, ఎప్పుడో ఒకటి స్టాప్ చేయాలి. కాబట్టి దీన్ని ఆపుదాం, ఇంకా వేరే ఇష్యూస్ ఉన్నాయి అన్నటువంటి దృష్టిలో వీళ్ళిద్దరు డిసైడ్ చేసుకున్నారు, ట్రంప్ను వ్లాడిమిర్ పుటిన్. ఇన్ఫాక్ట్ వాళ్ళ మనకు క్రెమ్లిన్ స్పోక్స్ పర్సన్ కూడా చెప్పారు, చాలా పాజిటివ్ గా ఉంది, డొనాల్డ్ ట్రంప్ నిజంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. దీనికి భిన్నంగా యూరోపియన్ యూనియన్ స్టేట్మెంట్ ఏంటంటే, యూరోపియన్ యూనియన్ కూడా మీరు ఈ కాన్ఫరెన్స్ తీసుకోకుండా మీరు చేస్తే కనుక దీనివల్ల లాభం ఉండదు, మమ్మల్ని తప్పకుండా కాన్ఫరెన్స్ తీసుకోండి అని అంటున్నారు. అంటే ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ని యుక్రెయిన్ ని ఇద్దరిని పక్కన పెట్టి రష్యా అమెరికా నిర్ణయించాయంటే ఎంత ఇర్రెలవెంట్ అయిపోయారో మనం అర్థం చేసుకోవచ్చు. యూరోప్ కంప్లీట్ గా ఇర్రెలవెంట్ అయిపోయింది. రష్యా బ్యాన్లు పెట్టి వాళ్ళ ఎకానమీ సర్వనాశనం అయిపోయింది. కంప్లీట్ గా డొనాల్డ్ ట్రంప్ ముద్ర మోకరిల్లుతున్నారు. ఆయన ఏ రేటు చెప్తే ఆ రేటుకి ఏ జీ హుజూర్ అని వాళ్ళ కాలంలో పడిపోతున్నారు. కాబట్టి వాళ్ళకు ఒక వాయిస్ అన్నది లేదు. జస్ట్ 100 ఏళ్ల క్రితం వీళ్ళందరూ సూపర్ పవర్స్, ప్రపంచాన్ని శాసించినటువంటి శక్తులు ఇవన్నీ కూడా. సగం ఆఫ్రికా ఫ్రాన్స్ చేతిలో ఉంది, సగం యూకే బ్రిటన్ చేతిలో ఉంది, మనకు లాటిన్ అమెరికా పోర్చుగల్ స్పెయిన్ చేతుల్లో ఉన్నాయి, జర్మనీ కొన్ని కాలనీస్ ఉన్నాయి, వాళ్ళకి డచ్ కొన్ని కాలనీస్ ఉన్నాయి. ఇవన్నీ మొత్తం ప్రపంచాన్ని శాసించినటువంటి యూరోప్ ఈరోజు కంప్లీట్ గా ఇర్రెలవెంట్ అయిపోయింది. వాళ్ళని ఇగ్నోర్ చేశారు వీళ్ళిద్దరు కూడా. సో అందుకని వాళ్ళు చాలా తట్టుకోలేనటువంటి పరిస్థితి. జెలెన్స్కీ ఏం చేస్తాడు, పోయి యునైటెడ్ నేషన్స్ తో మొత్తుకుంటున్నాడు, నన్ను ఇట్లా ఫోర్స్ చేస్తున్నారని. ఇందాక నువ్వు చెప్పినట్టు డొనాల్డ్ ట్రంప్ ఆఫ్ కోర్స్ ఆయన ఎక్స్ట్రీమ్ స్టాండ్ తీసుకుంటాడు. నువ్వు కనుక దీన్ని ఒప్పుకోకపోతే కనుక నువ్వు చాలా నష్టపోతావు. అంటే ఏంటంటే నేను ఇక్కడ నేను సపోర్ట్ చేయడం మానేస్తున్నానని చెప్తున్నాడు. అమెరికా దగ్గర నుంచి ఇంటెలిజెన్స్ రాకపోయినా, శాటిలైట్ ఫీడ్ రాకపోయినా, వాళ్ళకు ఫండింగ్ రాకపోయినా, అస్త్రాలు రాకపోయినా అయిపోతుంది. యుక్రెయిన్ యుద్ధం చేయలేదు. కాబట్టి ఈ దృష్ట్యా ఒక విధమైన అల్టిమేటం ఇచ్చినట్టు చెప్పాలి. దీంట్లో కీలకంగా ఏమున్నాయంటే కనుక ఇందాక చెప్పినట్టు డాన్బాస్ ని ఇచ్చారు. ఖెర్సాన్ రీజియన్ లోను, తర్వాత మనకు జపరోజియా రీజియన్ లోను ఇప్పుడు ఎక్కడైతే వీళ్ళు ఉన్నారో అక్కడ ఫ్రంట్ లైన్స్ ఆగిపోతాయి. రష్యా ముందరకు వెళ్ళదు, జెలెన్స్కీ ముందర అంటే మనకు యుక్రెయిన్ ముందు రాదు, అక్కడ హార్డ్ లైన్స్ డ్రా అయిపోతాయి. తర్వాత దాని గురించి తర్వాత చర్చిద్దాం. ప్రస్తుతానికి డాన్బాస్ సరెండర్ చేయమని చెప్పారు. తర్వాత నెక్స్ట్ ఆఫ్ కోర్స్ నేటోలో ఎంటర్ అవ్వడానికి వీలు లేదు, వాళ్ళు గ్యారంటీ ఇస్తుంది యుక్రెయిన్, మేము నేటోలో ఎంటర్ అవ్వము అని చెప్తున్నారు. అంటే యూరోపియన్ యూనియన్లో ఎంటర్ అవ్వచ్చు, యూరోపియన్ యూనియన్కి సంబంధించి ఈ దీంట్లో ఎటువంటి చర్చ లేదు. కాబట్టి యూరోపియన్ యూనియన్కి వెళ్ళొచ్చు కానీ నేటోలో వెళ్ళడానికి వీలు. ఇది ఒక ఒప్పందం. మూడవది ఏంటంటే వాళ్ళ సైన్యాన్ని సగానికి పైగా తగ్గించారు. సో వాళ్ళు మళ్ళీ రష్యాకి థ్రెట్ ఉండకూడదు. సో అది. సో ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళకి గ్యారంటీస్ రష్యా ఇస్తుంది, అమెరికా కూడా ఇస్తుంది.
ఇది ఆ ఒప్పందంలో ఉంది. అంటే వాళ్ళ సార్వభౌమత్వాన్ని మిగిలిపోయిన యుక్రెయిన్ భూభాగం ఏదైతే ఉందో దాంట్లో ఎవరు ఏం చేయరు, ఇద్దరు కలిసి గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు. అంటే నేటోని కంప్లీట్ గా పక్కన పడేసి, ఇది అక్కడ ఉన్నటువంటి ఒప్పందంలో. అసలు సమస్య అదే కదా, నేటో అనేది అసలు సమస్య కదా మొదలైంది. సో అది పక్కన పెట్టిన తర్వాత పెద్ద కష్టం ఏం లేదు అనుకుంటా, నాకు తెలుసు కదా. అబ్సల్యూట్లీ. ప్లస్ నేటో సైనికులు ఎవరు యుక్రెయిన్ రావడానికి వీళ్ళని చెప్పాడు. సో ఇటువంటివి అంటే వాళ్ళ రష్యన్ సెక్యూరిటీ చాలా స్పష్టంగా చెప్పాడు, నా సెక్యూరిటీ నాకు ఇస్తే నేను ఎందుకు గొడవ పెట్టుకుంటాను, ఎందుకు యుద్ధాలు చేస్తానని చెప్పాడు మన వ్లాడిమిర్ పుటిన్. అది రీజనబుల్ గా అనిపించింది డొనాల్డ్ ట్రంప్ కి. సో ఫైనల్ గా అది పుష్ చేస్తున్నాం. చూద్దాం మరి జెలెన్స్కీ ఏం చేస్తాడో చూద్దాం. జెలెన్స్కీ ఈ రోజు ఒక నియంత, ఒక డిక్టేటర్. ఎందుకంటే అక్కడ ఆపోజిషన్ పార్టీస్ అన్నింటినీ బ్యాన్ చేశాడు. అతని టర్మ్ అయిపోయింది, ఎన్నికలు లేవు. ఇప్పుడు రమారమీర్ సంవత్సరంన్నర నుంచి అతను ఎన్నికలు లేకుండా అక్కడ అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తున్నాడు, ప్రెసిడెంట్ గా ఉన్నాడు అతను. సో కాబట్టి ఇప్పుడు అతను కనుక అమెరికా మాట వినకపోతే, అమెరికా విత్డ్రా చేస్తే మరి తను సపోర్ట్ చేయడానికి యూరోప్ దగ్గర అంత శక్తి ఉందా? మాక్సిమం సపోర్ట్ అంతా అమెరికా నుంచి వస్తాం. అమెరికా విత్డ్రా చేస్తే మరి అమెరికా యొక్క సపోర్ట్ ని యూరోప్ నింపగలదా? పెద్ద ప్రశ్న. ఇది ఒక ఎత్తు అయితే, రెండవది అతన్ని రెజిమ్ చేంజ్ చేసేటువంటి ఆపరేషన్ కూడా జరగచ్చు. జెలెన్స్కీని తీసేసి వేరే ప్రత్యామ్నాయం తీసుకొచ్చి బహుశా అక్కడ ఏదైనా చేసే ప్రయత్నం కూడా జరగచ్చు. అంటే డొనాల్డ్ ట్రంప్ ఏదో విధంగా దీన్ని క్లోజ్ చేయాలని అతను ప్రయత్నం చేస్తున్నాడు. రష్యా పెట్టిన గొంతెమ్మ కోరికలు అందామా లేదా వాళ్ళ జెన్యున్ కోరికలు అందామా, దాన్ని డొనాల్డ్ ట్రంప్ ఫుల్ గా యాక్సెప్ట్ చేశాడు. ఎలాగైతే గాజాలో మనకు డొనాల్డ్ ట్రంప్ యొక్క 20 పాయింట్ ఫార్ములా అన్ని పార్టీస్ ఒప్పుకొని అక్కడ సీజ్ ఫైర్ వచ్చిందో, అలాగే ఈ 28 పాయింట్ ఫార్ములా కూడా వ్లాడిమిర్ పుటిన్, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కూడా జెలెన్స్కీ మీద పుష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. టైం లేదు అని ఇద్దరు వార్నింగ్ ఇచ్చారు. బహుశా కొన్ని రోజుల్లోనే దీనికి ఏదో ఒక ముగింపు ఉండే సూచనలు మనకు కనిపిస్తున్నాయి. జెలెన్స్కీ ఒప్పుకోకపోతే బహుశా జెలెన్స్కీని ఎలిమినేట్ చేసి ప్రత్యామ్నాయం వచ్చినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. సో త్వరలో మేజర్ చేంజెస్ ఈ రష్యా యుక్రెయిన్ ఫ్రంట్ లో మనం చూడబోతున్నాం. ఎస్ సార్, కరెక్ట్. యా, ఇక నెక్స్ట్ అంశం, అటు జపాన్ చైనా మధ్య కూడా ఇప్పుడు ఘర్షణ వాతావరణం నెలకొంది సార్. జపాన్ ప్రధాని మొన్న ఎన్నికైనటువంటి సనై తకైచి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఇప్పుడు రెండు దేశాల మధ్య కూడా ఒక ఘర్షణ వాతావరణానికి దారితీశాయి. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ కూడా పెద్ద అంత ఎఫెక్టివ్ గా ఏం లేదు. నిజానికి చైనాకి ఏదో ఇబ్బందికరంగా ఉన్నట్టుగా ఏం అనిపించలేదు. బట్ తైవాన్ మీద ఒకవేళ చైనా అటాక్ చేస్తే ఏంటి అని ఎవరో అడిగితే, జపాన్ కుడ్ వ్యూ ఇట్ యాజ్ ఏ సర్వైవల్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ పొటెన్షియల్లీ యాక్ట్. దిస్ ఇస్ వాట్ ఆమె స్టేట్మెంట్. ఆమెది నిజంగానే మా సర్వైవల్ కి ఇది విఘాతం అనిపిస్తే మేము పొటెన్షియల్ గా యాక్ట్ చేయాల్సి వస్తుందేమో అన్నట్టుగా మాట్లాడారు. దానికి చైనా విపరీతంగా రియాక్ట్ అవుతుంది, అసలు మామూలుగా కాదు. అసలు యునైటెడ్ నేషన్స్ లేదా ఫార్మల్ కంప్లైంట్ ఇచ్చారు అండ్ వాళ్ళకు ఉన్నటువంటి ట్రేడ్ ని ఆల్మోస్ట్ ఆపేశారు. ఇప్పుడు సీ ఫుడ్ అదంతా కూడా జపాన్ నుంచి వచ్చి ఇంపోర్ట్స్ బ్యాన్ చేశారు అండ్ సెంకాకు ఐలాండ్స్ లో ఇంకొంచెం పెట్రోలింగ్ ఎక్కువ చేశారు. ఇంకా నువ్వు ఒక మాట అంటే నీ మీద పడతావు అన్నట్టుగానే చైనా బిహేవియర్ కనబడుతోంది. ఏంటి అసలు ఏం జరుగుతుందో సార్ చెప్తారా? కరెక్ట్, చైనా నైజమే అది. ప్రతిసారి ఎక్సెసివ్ రియాక్షన్ ఉంటుంది. నాన్సీ పెలోసి టైవాన్ కి వచ్చినప్పుడు ఎలా చేశారో చూసాము. టైవాన్ మీద నుంచి ఒక 20-30 మిసైల్స్ కొట్టడము, ఒక 30-40 ఎయిర్ క్రాఫ్ట్ తిరగడము, ఒక 20-30 షిప్పులు తిరగడం, ఇలా బెదిరింపులు అన్ని వాళ్ళు సహజంగా చేస్తున్నారు. జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆయన గతంలో అందరూ చెప్పేవే అఫీషియల్ గా ఆవిడ చెప్పింది. గతంలో అఫీషియల్ గా వీళ్ళు ఎవరు చెప్పలేదు, బట్ వాళ్ళ పాలసీనే అది. ఎందుకంటే సెంకాకు ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని చైనా డైయూ ఐలాండ్స్ అని పిలుస్తుంది. అది టైవాన్ నుంచి జస్ట్ 100 కిలోమీటర్ల దూరమే అది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే అవి మావి అని క్లెయిమ్ చేస్తుంది చైనా. ఆ డైయూ ఐలాండ్స్ మావి అని క్లెయిమ్ చేస్తుంది. జపాన్ ఏమో కాదు, సెంకాకు మావి అంటున్నారు. అక్కడ వీళ్ళు యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్, తర్వాత కొన్ని సెన్సార్స్ ఇవన్నీ పెట్టారు అక్కడ. ప్లస్ వీళ్ళు పెట్రోల్స్ వెళ్తుంటారు వస్తుంటారు. అక్కడ ఎవరు మనుషులు ఉండరు వాటిలో, మెజారిటీ ఆఫ్ ఐలాండ్స్ లో. సో కాబట్టి అక్కడ వీళ్ళు కబ్జా చేసుకునేటువంటి ప్రయత్నం వాళ్ళని బెదిరిస్తున్నారు జపాన్. ఎందుకంటే టైవాన్ మా అంతర్గతమైన విషయము, దీని గురించి మీరు మాట్లాడడానికి వీలు లేదు. మేము రేపు టైవాన్ ని అటాక్ చేస్తే మీకెందుకు సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది, మీరెవరు చెప్పడానికి, మా ఇష్టము అన్నటువంటి ఒక దౌర్జన్యపు ప్రవర్తన. టైవాన్ గురించి ఎవ్వరు ఏం మాట్లాడినా ఇలాగే చైనా రియాక్ట్ అవుతుంది. చాలా ఎక్స్ట్రీమ్ రియాక్షన్ ఉంటుంది వాళ్ళు. అంటే నెక్స్ట్ టైం వాళ్ళు మళ్ళీ అలా స్టేట్మెంట్ ఇవ్వడానికి భయపడతారని. అఫ్ కోర్స్ వాళ్ళు చాలా మారల్ లెక్చర్స్ ఇస్తారు. మీరు చేసిన తప్పులను సరిదిద్దుకోండి, క్షమాపణ చెప్పండి, ఇటువంటి తప్పిదాలు చేయకుండా ఉంటామని చెప్పి మీరు పాఠాలు నేర్చుకోండి, ఇటువంటివన్నీ పరగాల్బాలు పలుకుతుంది చైనా. ఆ స్టేట్మెంట్స్ అలాగే ఉన్నాయి. వీళ్ళని సమర్థిస్తూ రష్యా వచ్చింది. రష్యా ఏమంటుందంటే కరెక్టే, అది వాళ్ళ అంతర్గతమైన విషయం టైవాన్ అన్నది.
కాబట్టి దాన్ని ఇంకే దేశం జోక్యం చేసుకోకూడదు. రష్యా చైనాకి కంప్లీట్ గా సమర్థన ఇస్తుంది అని చెప్పి రష్యా నుంచి సమర్థన వచ్చింది. మనకు అమెరికా నుంచి కానీ జపాన్ అలైస్ దగ్గర నుంచి సౌత్ కొరియా కానీ ఎవరి దగ్గర నుంచి ఇంతవరకు స్టేట్మెంట్ రాలేదు. కానీ జపాన్ ఏం చేసిందంటే ఈ చైనా ఇటువంటి ప్రగల్భాలు పలుకుతుంటే జపాన్ మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చింది. మేము ఇచ్చిన స్టేట్మెంట్ తప్పే కాదు, మేము వీఆర్ స్టికింగ్ టు ద స్టేట్మెంట్, దట్ ఇస్ కరెక్ట్ స్టేట్మెంట్ అని వాళ్ళు కూడా హార్డ్ స్టాండ్ తీసుకున్నారు. ప్లస్ వాళ్ళు కూడా పెట్రోలింగ్ మొదలు పెట్టారు, వాళ్ళు కూడా వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. ఆమె చెప్పింది కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే ఒకసారి కనుక టైవాన్ వాళ్ళ కబ్జాలకు వెళ్ళిపోయిందంటే ఇంకా చైనాను ఆపగలిగిన వాళ్ళు ఎవడూ లేడు. చైనా ఏం చేసిందంటే యునైటెడ్ నేషన్స్ చార్టర్లో, యునైటెడ్ నేషన్స్ ఫామ్ చేసినప్పుడు చార్టర్లో రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు అందరి ఆలోచనలు అలాగే ఉన్నాయి కాబట్టి రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ అలైడ్ ఫోర్సెస్ కి వ్యతిరేకంగా ఉన్నటువంటి యాక్సిస్ ఫోర్సెస్ అంటే మనకు బేసిక్ గా మనకు ఇటలీ, జర్మనీ, మనకు జపాన్ ఇటువంటివి ఏవైతే ఉన్నాయో యాక్సిస్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు మళ్ళీ యుద్ధాలు కనుక చేస్తే కనుక వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని దాంట్లో చట్టాల్లో రాసింది, చార్టర్లో రాసింది. దాన్ని ఈరోజు చైనా ఇన్వోక్ చేసింది. గుర్తుపెట్టుకో, నువ్వు రెండవ ప్రపంచ యుద్ధంలో ఏం చేసావో కాబట్టి నీ మీద ఈ ఆంక్షలు ఉన్నాయి యునైటెడ్ నేషన్స్ ది, నువ్వు కనుక ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే ఇగో ఇది చేయబోతున్నావు అది చేయబోతున్నావు అని బెదిరిస్తున్నారు. ఆన్ ద ఎక్స్పెక్టెడ్ లైన్స్ టైవాన్ ఆఫ్ కోర్స్ జపాన్ సమర్థించింది. వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు నువ్వు ఇందాక అన్నట్టు వాళ్ళ అక్కడి నుంచి వచ్చేటువంటి ఆహార సామాగ్రి, ఆహార వస్తువులన్నీ కూడా వాళ్ళు బ్యాన్ చేస్తారు. ఎస్పెషల్లీ ష్రింప్స్, సీ ఫుడ్ ఇవన్నీ బ్యాన్ చేశారు. టైవాన్ ఓపెన్ చేసింది. గతంలో టైవాన్ ఏంటంటే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు ఫుకుషిమాలో న్యూక్లియర్ ప్లాంట్ లో అప్పుడు డిజాస్టర్స్ వచ్చింది, అప్పుడు సునామీ వచ్చినప్పుడు 2011లో. ఆ సునామీ వచ్చిన తర్వాత అక్కడ న్యూక్లియర్ కంటామినేషన్ ఉంటుంది అని చెప్పేసి టైవాన్ వాళ్ళ దగ్గర సీ ఫుడ్ కొనేది కాదు. ఇప్పుడు చైనా ఇలా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేసరికి టైవాన్ గతంలో ఉన్న రెస్ట్రిక్షన్స్ అని తీసేసి ఫ్రీగా మేము ఇంపోర్ట్ చేస్తాం జపాన్ నుంచి అని చెప్పి వాళ్ళు ఓపెన్ డిక్లరేషన్ ఇచ్చింది టైవాన్ ఇన్ సపోర్ట్ ఆఫ్ జపాన్. సో ఇది అక్కడ జరుగుతుంది, ఒక హీట్ పెరుగుతోంది. అందుకనే మనం చూస్తే కనుక షీ జిన్పింగ్ జోహానస్బర్గ్ కూడా వెళ్ళలేదు G20 సమ్మిట్ కి. సో చూద్దాం ఈ డెవలప్మెంట్స్ ఏ దిశగా వెళ్తాయి. యుద్ధం వస్తుందని నేను అనుకోను, కానీ ఇదేమైనటువంటి డిప్లొమాటిక్ ప్రెషర్స్ ఉంటాయి, ఏదో ఫైరింగ్ ఇటువంటి గోల్ ఏదో ఉంటుంది, ఇటువంటివి చేస్తారు. జపాన్ ఇంపోర్ట్స్ బ్యాన్ చేయడము, వాళ్ళకి కావాల్సిన క్రిటికల్ మినరల్స్ ఇవ్వకపోవడము, ఇటువంటి యాజ్ యూజువల్ వుల్ఫ్ వారియర్ టాక్టిక్స్ చైనా చేయబోతోంది. చూద్దాం మరి యుఎస్ఏ జపాన్ సమర్థనగా ఏదైనా స్టేట్మెంట్స్ ఇస్తుందా, లేకపోతే ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ ని కంప్లీట్ గా తల వంచేశాడు కాబట్టి షీ జిన్పింగ్ మరి దీంట్లో ఇష్యూలో జోక్యం చేసుకోకుండా ఊరికే ఉంటారా చూడాలి రాబోయే రోజుల్లో. ఇట్స్ అ డెవలపింగ్ స్టోరీ. మనం ప్రస్తుతం ఇంతవరకు ఉన్నటువంటి ఇష్యూస్ చెప్తున్నాము, మరి ఇది పరిణామం ఏ దిశగా వెళ్తుందో మనం చూడాలి. రైట్ సార్. నెక్స్ట్ అంశము గాజా పీస్ డీల్ ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ముందుకు తెచ్చాడో 20 పాయింట్ ఫార్ములా పేరిట 20 పాయింట్స్ తోటి గాజాలో శాంతి నెలకొల్పడం కోసం డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ఒక ప్రయత్నము. దాన్ని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదించింది, అడాప్ట్ చేసుకున్నారు ఈ దాన్ని. సో దీనికి సంబంధించి ఈ 20 పాయింట్ ఫార్ములాని యుఎన్ఎస్సి అప్రూవ్ చేయడం ఒకవైపు, ఇంకోటి ఏంటంటే సరే యుఎన్ఎస్సి ఇది ఎంత నడుస్తుంది అనేది మీరు చెప్పండి. రెండోది అసలు హమాస్ ఇంకా ఇప్పటికీ కూడా అంగీకరించట్లేదు కదా ఈ మొత్తం ఫార్ములాకి సంబంధించి, ఈ పీస్ డీల్ కి సంబంధించి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఏం జరగబోతోంది రాబోయే రోజుల్లో? సో ఇది ఒకే పీస్ డీల్ అని అంటున్నాం కానీ ఒక వర్గం ఒప్పుకోకుండా జరుగుతున్న నేపథ్యంలో దీని పర్యవసానాలు ఏంటి? ఈ రెజల్యూషన్ ని చైనా గానీ రష్యా గానీ వీటో చేసి ఉండొచ్చు, వాళ్ళు వీటో చేయలేదు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో రెజల్యూషన్స్ పాస్ అయ్యి బయటకు వచ్చింది రేరెస్ట్ ఆఫ్ ద రేర్, ఇది పాస్ అయింది. నార్మల్ గా అక్కడ ఏ మేజర్ రెజల్యూషన్ వచ్చినా దాన్ని ఎవరో ఒకరు వీటో చేస్తారు. ఇజ్రాయెల్ వ్యతిరేకంగా రెజల్యూషన్ తీసుకొస్తే మనకు యుఎస్ఏ వీటో చేస్తుంది. అదే హమాస్ కి వ్యతిరేకంగా ఏమైనా రెజల్యూషన్ తీసుకొస్తే చైనా, మనకు రష్యా వీటో చేస్తారు. అటువంటిది వాళ్ళిద్దరు అబ్స్టైన్ చేశారు, ఇది రెజల్యూషన్ పాస్ అయింది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ కొంత వెయిట్ ఉన్నది కాబట్టి దానికి మిగతా దేశాలు, ప్రపంచవ్యాప్తంగా దేశాలను కూడా దాన్ని రెస్పాండ్ అవ్వాలి ఆ యుఎన్ చార్టర్ ప్రకారం. కాబట్టి దానికి ఒక వెయిట్ ఉన్నది, అదొక సక్సెస్ కింద భావించాలి. డొనాల్డ్ ట్రంప్ యొక్క సక్సెస్ కింద కంప్లీట్ గా మనం డొనాల్డ్ ట్రంప్ క్రెడిట్ ఇచ్చి తీరాలి ఈ విషయంలో, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ వచ్చినందుకు. రెండవది, నిజంగా అది గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తుందా అంటే కనుక ఇది యాక్చువల్గా డే 1 ఏ రోజైతే ఈ 20 పాయింట్ ఫార్ములాని హమాస్ ఒప్పుకొని వాళ్ళ ఇజ్రాయలీ హాస్టేజెస్ రిలీజ్ చేసిందో ఆ రోజే మన గ్లోబల్ రౌండప్ లో మనం చర్చించాము, ఇది డెడ్ ఆన్ అరైవల్,
ఇది ఫ్లాప్ అయ్యి తీరుతుంది. ఇది బెంజమిన్ నెతన్యాహు మాస్టర్ స్ట్రోక్ అని నేను ఆ రోజు చెప్పాను. బెంజమిన్ నెతన్యాహు మాస్టర్ స్ట్రోక్. ఎందుకంటే ఒక్కసారి అతని హాస్టేజెస్ వెనక్కి వచ్చేసిన తర్వాత బెంజమిన్ నెతన్యాహుకి ఎటువంటి ప్రెషర్ లేదు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పీస్ డీల్ స్ట్రైక్ చేశాడు కాబట్టి అది ఫెయిల్ అయిందంటే డొనాల్డ్ ట్రంప్ ప్రాబ్లం, బెంజమిన్ నెతన్యాహు ప్రాబ్లం కాదు కదా. హ్యాపీగా వెళ్ళి వాడు హమాస్ని కొట్టొస్తాడు. ఆల్రెడీ వైలేషన్స్ అయ్యాని ఈ రోజు ఆల్మోస్ట్ డైలీ బొంబార్డ్ చేస్తున్నాడు. ఆల్రెడీ సీజ్ఫైర్ ఎప్పుడో పోయింది. అలాగే వాళ్ళు ఏమంటారు, మేము ఆయుధాలు ఇవ్వము అని చెప్పి చాలా క్లియర్గా చెప్తాం మనకు హమాస్. కాబట్టి ఇప్పుడు అరబ్ దేశాలు కూడా ఏమనలేవు, ఇజ్రాయెల్ సమర్థించక తప్పదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఏమంటుంది, నేను సీజ్ఫైర్ కట్టుబడి ఉన్నాను, నేను సీజ్ఫైర్ ఈ 20 పాయింట్ ఫార్ములా మీరందరూ కూడా సంతకాలు పెట్టారు కదా షర్మల్ షేక్ లో. కాబట్టి దాని ఆధారంగా మరి హమాస్ ఆయుధాలు తీసేయాలి కదా. వాడు ఆయుధాలు తీసేసిన తర్వాత ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ అనేదో పెట్టారు. సో అది వస్తుంది. ఏ దేశాల నుంచి ఎవరు కంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళందరూ వచ్చి అక్కడ శాంతి నెలకొల్పాలి. ఇవన్నీ అయిన తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ అవ్వాలి, మాకు బఫర్ జోన్ ఉండాలి. ఇవన్నీ ఒప్పుకున్నాం కదా 20 పాయింట్ ఫార్ములాలో. కాబట్టి ఇప్పుడు నన్ను వాడు అటాక్ చేస్తున్నాడంటే నేను ఏం చేయగలను? ఈవెన్ ఖతార్ కూడా ఈ రోజు ఇజ్రాయెల్ సపోర్ట్ చేయాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకు? ఖతార్ మీద మననే దాడి చేసింది కదా ఇజ్రాయెల్. అయినా కానీ కూడా హమాస్ సీజ్ ఫైర్ వైలేట్ చేసింది. కాబట్టి ఈరోజు హమాస్ని తప్పుపట్టలేని పరిస్థితి, సారీ ఇజ్రాయెల్ని తప్పుపట్టలేని పరిస్థితి. హమాస్ చేసిన తప్పని చెప్పాల్సిన పరిస్థితి అరబ్ దేశాలకు వచ్చింది. అందుకే నేను ఆ రోజు చెప్పాను, ఇది బెంజమిన్ నెతన్యాహు మాస్టర్ స్ట్రోక్ అని అప్పుడే చెప్పాను. హమాస్ తప్పకుండా వైలేట్ చేస్తుంది. హమాస్ డిఎన్ఏలో లేదు వాళ్ళ అస్త్రాలను వదిలిపెట్టడం, వాళ్ళు సరెండర్ అయ్యి ఒక శాంతియుతంగా రావడం అనేది వాళ్ళ డిఎన్ఏలో లేదు. కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి చేసి తీరుతారు. అది ఒక మనకు ఒక సిగ్నల్ కింద భావిస్తాడు, గ్రీన్ సిగ్నల్ కింద. బెంజమిన్ నెతన్యాహు మళ్ళీ వాళ్ళ చావు చేతగా బాగుతాడు. నిన్న వచ్చినటువంటి న్యూస్ చూసాము, ఆల్మోస్ట్ ఒక 20-30 కిలోమీటర్ల టనల్స్ దొరికాయి. 80 రూమ్స్ ఉన్నాయి లోపల. మొత్తం లోపల ఎంత వాస్ట్ నెట్వర్క్ ఆఫ్ టనల్స్ అని వాళ్ళు డిస్కవర్ చేశారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే అక్కడంతా సిమెంట్ పంప్ చేస్తుంది. అంటే ఒకవేళ లోపల ఇప్పుడు కూడా హమాస్ టెర్రరిస్ట్ ఉన్నారంటే వాళ్ళు అక్కడే తెచ్చుకోవాలి, ఇంకేం ఆప్షన్ లేదు వాళ్ళకి. ఎందుకంటే హాస్టేజెస్ అందరూ వచ్చేసారు కదా, ఒక 2 శవాలు తప్ప అన్ని వచ్చేసాయి. సరే శవాలు వస్తాయా రావో తర్వాత విషయం. ఈ హమాస్ వీళ్ళని ఆల్రెడీ ఒక విధమైనటువంటి వాళ్ళని ఎలిమినేట్ చేసేటువంటి ప్రక్రియ సైలెంట్ గా బెంజమిన్ నెతన్యాహు చేస్తున్నాడు. ఇది ఫెయిల్ అయి తీరుతుంది. ఇది సక్సెస్ అయ్యేటువంటి సూచనలు లేవు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ పాస్ చేసినంత మాత్రాన హమాస్ ఏం మారబోదు. హమాస్ చేస్తుంది కాబట్టి ఇజ్రాయెల్ చేస్తుంది. ఈసారి గతంలో ఏంటంటే ప్రపంచమంతా బెంజమిన్ నెతన్యాహు తిట్టారు. ఇప్పుడు ప్రపంచమంతా బెంజమిన్ నెతన్యాహు సమర్థించక తప్పట్లేదు. అందుకని మళ్ళీ మూడోసారి చెప్తున్నాను ఈరోజు, బెంజమిన్ నెతన్యాహు మాస్టర్ స్ట్రోక్. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. మొన్ననే తాలిబాన్ విదేశాంగ మంత్రి ముత్తాకి భారత్ లో పర్యటించారు. ఇప్పుడు అల్ హజ్ నురుద్దీన్ అజీజీ వాళ్ళ వాణిజ్య శాఖ మంత్రి అంటున్నారు ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించి, తను ఇండియాలో పర్యటిస్తున్నాడు. సో ఇది 5 రోజుల పర్యటన. సో మీరు గతంలో కూడా చెప్పారు పాకిస్తాన్ తో వాణిజ్య విషయంలో వస్తున్నటువంటి ఇబ్బందులు, దీన్ని పాకిస్తాన్ కి ప్రత్యామ్నాయాలు వెతుక్కునే పనిలో తాలిబాన్ ప్రభుత్వం ఉంది అని మీరు గత వారం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్ గా. సో అందులో భాగంగానే ఈయన వచ్చినట్టుగా కూడా ఇప్పుడు మనకు తెలుస్తోంది, మనతో ట్రేడ్ కి సంబంధించి ఇప్పుడు కార్గో షిప్మెంట్లు ఇవన్నీ కార్గోకి సంబంధించి మన ఎయిర్ కార్గో కారిడార్ కోసం అని లాంచ్ చేయడం కోసం వచ్చినారనేది ఒక కీలకమైన సమాచారం. నిజంగా ఇది సాధ్యపడుతుందా? అండ్ వాళ్ళకి పాకిస్తాన్ కి ప్రత్యామ్నాయంగా భారత్ ని లేకపోతే మిగతా దేశాలను ఎక్స్ప్లోర్ చేస్తున్న టైంలో ఉండే ఛాలెంజెస్ ఏంటి అండ్ దీనివల్ల లాభాలు ఉంటే ఏంటి? పాకిస్తాన్ ఒక హార్డ్ స్టాండ్ తీసుకుంటుంది. పాకిస్తాన్ ఏమంటోందంటే కనుక మీ దేశంలో ఉన్నటువంటి తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీని మీరు కంట్రోల్ చేయకపోతే మేము మీ మీద యాక్షన్ తీసుకుంటాము, యుద్ధం చేయాల్సి వస్తే యుద్ధం చేస్తాము, మేము యుద్ధం చేస్తే గతంలో లాగా మీరు మళ్ళీ కొండలోకి పారిపోతారు మీరు అని బెదిరించింది పాకిస్తాన్. ఎప్పుడైతే మనకు ఒక 2 వారాలు 3 వారాల క్రితం అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో బార్డర్ క్లాషెస్ అయినాయో మనకు తెలుసు, 50 పైబడి పాకిస్తాన్ సైనికులను చంపేశారు వాళ్ళు, వాళ్ళ బార్డర్ పోస్ట్ ని కబ్జా చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ రమారమి 6 బార్డర్ క్రాసింగ్ పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మూసేస్తున్నారు. 2 సైడ్స్ క్లోజ్ అయిపోయి ఉన్నాయి. ఎస్పెషల్లీ వాళ్ళకు 2 ట్రేడింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి మనకు బలూచిస్తాన్ లో స్పిన్ బోల్డాక్, అలాగే మన ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో వచ్చేసి మనకు తోర్కం బార్డర్. ఈ 2 కూడా మేజర్ వాళ్ళ ట్రేడ్ అటు ఇటు వెళ్తుంటుంది. దాంతో పాకిస్తాన్ దెబ్బతింటోంది, ఆఫ్ఘనిస్తాన్ కూడా దెబ్బతింటోంది. ఈ రోజు పాకిస్తాన్ లో కిలో టమాటో 400 రూపాయలు పైబడి ధర పెరిగిపోయింది. 400 రూపీస్ ఒక కిలో టమాటో. సో మనకేమో భారతదేశంలో 20 రూపాయలు 30 రూపాయల కిలో ఉంటే వాళ్ళ దగ్గర 400 పెడిపోయింది. ఎందుకంటే అవన్నీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాయి వాళ్ళ దగ్గరికి. అలాగే ఆఫ్ఘనిస్తాన్ లో కూడా వాళ్ళకి కావాల్సిన ఎసెన్షియల్ కమోడిటీస్ అన్ని ఆగిపోవడం తోటి వాళ్ళు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు.
కానీ తాలిబాన్ ఇప్పుడు ఒక స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకుంది. వీడు 24 గంటలు ఎప్పుడైనా మనం బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు కాబట్టి పాకిస్తాన్ని మర్చిపోండి అని వాళ్ళ కామర్స్ మినిస్ట్రీకి వాళ్ళు తాలిబాన్ నేతృత్వం ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. మీరు పాకిస్తాన్ నుంచి కొనకండి అని చెప్పి, కొనే ప్రయత్నం కాదు, కొనకండి, ఆపేయండి, వాళ్ళ దగ్గర నుంచి కొనడం, ప్రత్యామ్నాయాలు చూసుకోండి అని చెప్పారు. అందుకని వాళ్ళ డెలిగేషన్ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఉజ్బెకిస్తాన్ వెళ్ళారు. ఉజ్బెకిస్తాన్ నుంచి కొంత వాణిజ్యం తెచ్చుకుంటున్నారు, కొన్ని సామాన్లు తెచ్చుకుంటారు. తాజికిస్తాన్కి వెళ్ళారు, ఇరాన్కి వెళ్ళారు. మన భారతదేశంతో ఆల్రెడీ చాబహార్ ఉంది కాబట్టి చాబహార్ని ఇంకా స్ట్రెంథెన్ చేద్దామని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఎయిర్ కారిడోర్, ఇందాక నువ్వు చెప్పావు కదా, ఎయిర్ కారిడోర్ పాకిస్తాన్ ఏంటంటే మనకు భూమి గుండా వెళ్ళడానికి వీలు లేదు అంటుంది. మన ట్రక్కులు ఇక్కడ మనకు వాగా బార్డర్ నుంచి తోర్కం దాకా వెళ్ళడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు అక్కడ వాగాలు దించేయండి, మా ట్రక్కుల్లో లోడ్ చేయండి, మా ట్రక్కుల్లో మేము తీసుకెళ్ళి డెలివరీ చేస్తాం అంటున్నారు. వీళ్ళు ట్రక్కులు వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ నిజంగా వెళ్తాయో లేదో తెలియదు, దాన్ని ఎంత కొట్టేస్తారో తెలియదు, దాన్ని ఎన్ని నాసిరకం దాంట్లో రీప్లేస్ చేసి పంపిస్తారో తెలియదు మనకి. ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి మన దేశానికి రావచ్చు, వాళ్ళ ట్రక్కులు రావచ్చు, మన ట్రక్కులు వెళ్ళడానికి వీల్లేదు. ఈ చెత్త ఏదైతే పాకిస్తాన్ పెట్టిందో ఇంకా పాకిస్తాన్ ఇగ్నోర్ చేయి, మనం ఆల్టర్నేట్ చూద్దాం అని అంటారు. ఎయిర్ కారిడోర్ మాత్రం వాళ్ళు అలౌ చేశారు. ఎయిర్ కారిడోర్ లో కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశంలో రిజిస్టర్ అయినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ అక్కడి నుంచి వాళ్ళ స్పేస్ టచ్ చేయడానికి వీల్లేదు. అంటే ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్స్ మాత్రమే వస్తాయి మన దేశానికి, ఇక్కడికి వచ్చి వెళ్ళొచ్చు, ఢిల్లీకి వచ్చి వెళ్ళొచ్చు. సో కార్గో ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశానికి వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు తీసుకొని వాళ్ళు వెళ్ళొచ్చు. సో ఆ కారిడోర్ని ఎలా స్ట్రెంథెన్ చేయాలి, ఇది చర్చ జరుగుతుంది. మనకు ముత్తాకి వచ్చినప్పుడు మనం ఫుల్ డిప్లొమాటిక్ స్టాఫ్ అక్కడ పెడతామని చెప్పాం కదా, మన అంబాసిడర్ కూడా అక్కడ వెళ్తాడని చెప్పాం కదా మనం. కాబట్టి దానికి సంబంధించి ఇవన్నీ కూడా దానికి రాబోతున్నాయి. వాణిజ్యం ఒకటి కీలకమైనది. రెండవది వాళ్ళ నీటి సరఫరాకు సంబంధించి వాళ్ళ డ్యామ్స్ మనం సపోర్ట్ చేయబోతున్నాం. అంటే మనం ఇక్కడ వెస్ట్ మన సైడ్ ఈస్ట్ సైడ్ ఆఫ్ ఇండస్ వాటర్ ట్రీటీ మనం తీసేసి ఇక్కడ వాళ్ళని మన ప్రాజెక్ట్స్ మనం పెట్టుకోబోతున్నాము. వెస్ట్ నుంచి కూడా రివర్ వాళ్ళకి కాబుల్, ఖుర్రము, గోమల్ ఇటువంటి నదులు ఉన్నాయి, అవి సింధు నదికి వచ్చి కలుస్తాయి. వాటి మీద కూడా ప్రాజెక్ట్స్ కట్టడానికి మనకు తాలిబాన్ సపోర్ట్ చేయబోతున్నాం. కాబట్టి ఈ అంశాలన్నీ డిస్కస్ చేయడానికి అతను వచ్చాడు. ఇందా నువ్వు చెప్పినట్టు 5 రోజులు ఉండబోతున్నాడు. సో ఈ ఎయిర్ కారిడోర్ని, చాబహార్ని రెండింటిని స్ట్రెంథెన్ చేసి పాకిస్తాన్ నుంచి వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ కూడా భారతదేశం నుంచి పంపించే దిశగా ఒప్పందాలు జరుగుతున్నాయి. అంటే అఫ్ కోర్స్ శత్రువు మనిషి మిత్రుడు కదా, అంతే, సింపుల్ యాజ్ దట్. తాలిబాన్ వాళ్ళ మహిళలతో ఏం చేస్తున్నారు, అక్కడ మానవ హక్కులు ఏమవుతున్నాయి, అవన్నీ మనం దాన్ని లెక్చర్ ఇచ్చుకోవాల్సి మనం వాళ్ళందరినీ బాగు చేయాల్సిన టీకా మనం తీసుకోలేదు. అమెరికానే తీసుకోలేదు, అక్కడి నుంచి పారిపోయింది. మనం ఎందుకు వెళ్ళాలి? మన ఇంట్రెస్ట్ కాపాడుకోవాలి. మన ఇంట్రెస్ట్ అక్కడ ఎంత వాళ్ళ ప్రజలతోటి మనం రిలేషన్షిప్ పెట్టుకోవాలో అంత మనం చేస్తాం. అది మనం పాకిస్తాన్ విరుద్ధంగా తాలిబాన్ గతంలో పాకిస్తాన్ తయారు చేసినటువంటి తాలిబానే ఈరోజు పాకిస్తాన్ని డంప్ చేసి మన దగ్గరకు వస్తుంటే మనం ఎందుకు వద్దంటాం మనం? కాబట్టి మనం చేయాల్సింది మనం చేస్తాం. ఇది ఒక డిప్లొమాటిక్ అవుట్ రీచ్ మనకి. అందుకని పాకిస్తాన్ ఈరోజు సడన్ గా ఏం చెప్తోంది, ఫిత్నల్ హిందుస్థాన్ అంటారు తాలిబాన్. ఫిత్నల్ హిందుస్థాన్ అంటే వీళ్ళు హిందుస్థాన్ తొత్తులు అని అంటారు. అరే తయారు చేసింది నువ్వే పోయి ఛాయ్ దాగా వచ్చావు అమెరికా అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు. సో మళ్ళీ భారతదేశాన్ని అన్న అర్థమే ఉంది, నువ్వు హ్యాండిల్ చేయలేదు, నీ ఫెయిల్యూర్ అది. భారతదేశాన్ని తిరిగితే ఏం లాభం ఉంది? అందుకని భారతీయుల యొక్క తొత్తులు, ఏజెంట్స్ ఇటువంటివన్నీ వాళ్ళు అరుచుకుంటున్నారు, దానివల్ల ఏం లాభం లేదు. సో అసీం మునీర్ జిందాబాద్, అందుకంటే మనం ఏం చేయలేము. ఆఫ్ఘనిస్తాన్ హస్ నౌ కంప్లీట్లీ డంప్డ్ పాకిస్తాన్. మనం డంప్ చేసాం వాడని. మనం చాబహారు, మనకు INSTC ఇవన్నీ పెట్టుకున్నాం, మనం వీటిని కంప్లీట్గా ఇగ్నోర్ చేసేసాము. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ కూడా డంప్ చేస్తాం. సార్ ఇక ఒకవైపు ఇది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ గొడవ ఎలా ఉంటే ఒకసారి బంగ్లాదేశ్కి వెళ్దాం సార్. బంగ్లాదేశ్ లో అసలు నిజానికి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థమవుతుంది అనేది కూడా నాకు క్వశ్చన్ అసలు యాక్చువల్లీ. మీరు ఇప్పటికి చాలా సార్లు అంటున్నారు, ఈవెన్ ఆఫ్ స్క్రీన్ కూడా మనం చాలా సార్లు మాట్లాడుకున్నాము బంగ్లాదేశ్ లో ఉన్న పరిస్థితి ఏంటి అని. ఒకవైపు హిందువులు, మైనారిటీలుగా ఉన్న హిందువుల మీదనే ఊచకొత్తలు జరుగుతున్నాయంటే ఇప్పుడు కొత్త వర్గం వచ్చింది, అహ్మదీయాలకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్లు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఢాకాలో జరిగినటువంటి ఒక ప్రొటెస్ట్, ఒక పెద్ద సభలో సమ్మిళితో ఖత్మే నుబువ్వత్ పరిషద్ అట, SKNP అనే ఆర్గనైజేషన్ చేసినటువంటి ఒక దాంట్లో వాళ్ళ మేజర్ డిమాండ్ ఏంటి అంటే గవర్నమెంట్ షుడ్ డిక్లేర్ అహ్మదీస్ ఎ నాన్ ముస్లిం మైనారిటీ. అండ్ ఇంకోటి ఏంటంటే అహ్మదియాస్ మస్ట్ బి డిక్లేర్డ్ కాఫిర్స్, వాళ్ళని కాఫిర్లని చెప్పాలని డిమాండ్. సో అందరూ అక్కడ అసలు అహ్మదియాస్ విషయంలో అంతగా ఎందుకు ప్రొటెస్ట్లు వస్తున్నాయి, ఏం జరుగుతోంది? ఇంకేముంది, ఇప్పుడు ఇక అరాచక పాలన నడుస్తున్నప్పుడు అరాచకమే నడుస్తూ ఉంటుంది, అంతేనా? అట్లాగే అనుకోవాలా, ఇంకా అంతేనా? అంటే దీంట్లో ఫస్ట్ మనం అహ్మదియాల మీద ఎందుకు ఇలా చేస్తున్నారని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్ ఫార్మేషన్ కి విస్తృతంగా పనిచేసినటువంటి
ఇస్లామిక్ ఫిర్కేలలో అహ్మదియాస్ ముందర ఉన్నారు. వాళ్ళు కాఫీర్లకు వ్యతిరేకంగా పాకిస్తాన్ కావాలి అని బాగా డిమాండ్ చేసి బాగా పనిచేసినటువంటి వాళ్ళు అహ్మదియాలు. ఈ రోజు వాళ్ళ పరిస్థితి దుర్భరంగా ఉంది. పాకిస్తాన్ ఆల్రెడీ డిక్లేర్ చేసేసింది. ఈ రోజు మనం వీళ్ళు బంగ్లాదేశ్ లో చూస్తున్నటువంటి ర్యాలీ ఈ రోజు బంగ్లాదేశ్ లో చేస్తున్నారు, కానీ పాకిస్తాన్ ఆల్రెడీ వీళ్ళు ముస్లిం కాదు అని డిక్లేర్ చేసేసారు. కాబట్టి ఇమ్రాన్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒక వరల్డ్ బ్యాంక్ బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక ఎకానమిస్ట్, ఒక పాకిస్తానీ ఆరిజిన్ ఎకానమిస్ట్, అతను అడ్వైజర్ గా పెట్టుకున్నాడు. అతను అహ్మదియా అని తెలియంగానే అంత నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తిని కూడా తీసి పడేసాడు. అంటే అహ్మదియాలంటే అంత హేటెడ్ ఉంది. అహ్మదియాల మస్జిద్లో వెళ్ళి బాంబులు పెడతారు, దాన్ని తగలబెడతారు. అహ్మదియాలు వెళ్ళి గోడు మొరబెట్టుకోవడానికి ఎక్కడ ఏ కోర్టులు పోలీసులు వినరు వాళ్ళు. అంటే ఒకప్పుడు భారత వ్యతిరేకత, హిందూ వ్యతిరేకతతోటి పాకిస్తాన్ కావాలని కోరుకున్నటువంటి వాళ్ళు ఈరోజు వాళ్లే కాఫీర్లు అయిపోయారు. వాళ్ళకే దేశం లేకుండా, రక్షణ లేకుండా తయారయ్యారు అహ్మదియా సెక్ట్ని వీళ్ళు ఎందుకు వెలవేస్తున్నారంటే అది కూడా అర్థం చేసుకోవాలి, చరిత్ర చదవాలి. ప్రాఫిట్ మహమ్మద్ ప్రకారం తనే ఆఖరి ప్రాఫిట్, తన తర్వాత ఎవరు ప్రాఫిట్స్ లేరు. రెండు అంటే లాస్ట్ ప్రాఫిట్ అన్న కాన్సెప్ట్ ఒకటి. తర్వాత జీసస్ క్రైస్ట్ బైబిల్ని యాక్సెప్ట్ చేశారు కాబట్టి జీసస్ క్రైస్ట్ సిలువ వేసిన 3వ రోజు బొందితో స్వర్గానికి వెళ్ళాడు అని బైబిల్లో రాసింది. ప్రాఫిట్ మహమ్మద్ కూడా ఒప్పుకున్నారు. కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి అహ్మదియాస్ కొత్త వర్షన్ తీసుకొచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే కనుక దాని తర్వాత వచ్చినటువంటి మెహదీ అని చెప్పేసి వాళ్ళ మత స్థాపకుడు, అంటే మహమ్మదియా సెక్ట్ ని స్థాపించినటువంటి వ్యక్తి తర్వాత వచ్చి కొన్ని అమెండ్మెంట్స్ చేశారు అని చెప్పి వాళ్ళు రాసుకున్నారు. ప్రాఫిట్ మహమ్మద్ తర్వాత ఇంకెవరు ఉండకూడదు కదా, మరి ఇతను ఎలా అయ్యాడు? కాబట్టి ఇది ఫేకరీ, ఇది కాఫిర్ సెక్ట్ అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేశారు. రెండు, జీసస్ క్రైస్ట్ బొందితో స్వర్గానికి ఎలా వెళ్తాడు? సైంటిఫికలీ నాట్ పాసిబుల్. అది ఆయన యాక్చువల్గా అక్కడి నుంచి సిలువ వేస్తే చావలేదు. ఆయన శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ శ్రీనగర్ లో ఆయన్ని ఖననం చేశారు. ఇక్కడ శ్రీనగర్ లో ఆయన బరీ చేశారు. కాబట్టి శ్రీనగర్ లో ఉన్నటువంటి ఆ మస్జిద్ ఆయనదే. ఒక గ్రేవ్ ఉంది మనకు, రోజ్ బల్ అన్నటువంటి ప్రాంతంలో ఉంది అది. నేను అక్కడికి వెళ్ళాను. రోజ్ బల్ ఆ రోజు కుదరలేదు. తర్వాత నేను సపరేట్ గా ఒక ట్రిప్ లో వెళ్ళినప్పుడు నేను వెళ్ళాను రోజ్ బల్ కి. ఫోటో తీస్తే కెమెరా ఎర్రగొడతారు. సో నా ఫ్రెండ్ ఒకతన్ని ఫైజల్ అని ఒకతను ఉన్నాడు, అతను తీసుకెళ్ళాను నేను. అతను ఏం చేశాడంటే నీ కెమెరా నా దగ్గర ఇవ్వని చెప్పి తన కోట్లో పెట్టుకున్నాడు. ఫిర్నీ ఉంటుంది కదా, ఫిర్నీలో పెట్టుకున్నాడు. అక్కడ ఇవాళ తీసి ఇచ్చాడు. టక్కని 2 ఫోటోస్ క్లిక్ చేసాను, లోపల పెట్టుకుని ఇద్దరం వెళ్ళిపోయాం అక్కడి నుంచి. అంత ఎక్స్ట్రీమ్ భావజాలం ఉన్నటువంటి అక్కడ రాసి ఉంటుంది, యేసు ప్రభు ఏం చెప్పాడు అని రాసి ఉంటుంది దాంట్లో. ఎనీవే దాన్ని ఎవరు సైంటిఫిక్ గా స్టడీ చేయలేదు, ఏం చేయలేదు. కానీ అహ్మదియాస్ దాన్ని నమ్ముతారు. అక్కడ జీసస్ క్రైస్ట్ సమాధి అని వాళ్ళు నమ్ముతారు. కాబట్టి ఇది ఖురాన్కి విరుద్ధం అని చెప్పేసి ఈ 2 అంశాల ఆధారంగా వీళ్ళు ముస్లింసే కాదు అని చెప్పేసి వాళ్ళ మీద విపరీతమైన పర్సిక్యూషన్ పాకిస్తాన్ లో ఉంటుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అదే చెత్త తయారైంది. సో వీళ్ళ దేశంలో వాళ్ళ ఇండస్ట్రీ పడిపోతోంది, టెక్స్టైల్ ఇండస్ట్రీ దెబ్బతింటోంది. భారతదేశంతో గొడవలు పెట్టుకునేసరికి వాళ్ళ ఎకానమీ క్షీణిస్తోంది, సెక్యూరిటీ పడిపోతోంది. ఈ ఎస్ఐఆర్ బెంగాల్, అస్సాంలో ఇవన్నీ చేయడంతో వేల సంఖ్యలో వాళ్ళందరూ మళ్ళీ వలస వెళ్ళిపోతున్నారు. ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు లేవు. ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ ముందు ప్రయారిటీ పెట్టుకుని చూస్తాడా, లేకపోతే వచ్చిన ప్రతి పాకిస్తానీ జనరల్ కి గ్రేటర్ బంగ్లాదేశ్ అంటూ ఫోటోలు చూపించుకుంటూ ఒక ఇస్లామిక్ దేశంగా తయారు చేసేటువంటి ప్రయత్నం మహమ్మద్ యూనుస్ చేస్తున్నాడు. ప్రజలు కూడా అలా బిహేవ్ చేస్తారు కదా. ఇప్పుడు వాళ్ళని అడిగేవాళ్ళు ఎవరున్నారు? మరి ఇన్ని సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఈ అహ్మదియాలకు వ్యతిరేకంగా ఎందుకు ఉద్యమాలు జరగలేదు బంగ్లాదేశ్ లో? షేక్ హసీనా ఉన్నంత వరకు ఎందుకు జరగలేదు? ఈవెన్ ఖలీదా జియా ఉన్నప్పుడు కూడా జరగలేదు ఏంటి? ఇప్పుడు ఎందుకు తయారవుతుంది అంటే అది ఎంత క్షీణిస్తుందో అర్థం చేసుకోవచ్చు. బంగ్లాదేశ్ చాలా తొందరగా త్వరితగతిన ఒక ఇస్లామిక్ జిహాదీ దేశంగా తయారవుతుంది. అది మహమ్మద్ యూనుస్ అదే పనిగా చేస్తున్నాడు. మరి మనకు అఫ్కోర్స్ దానివల్ల మనకు ఉన్నటువంటి సమస్యలు మనకు ఉన్నాయి. బహుశా డిసైసివ్ యాక్షన్ మనకు బంగ్లాదేశ్ తీసుకోక తప్పదు. బిపిన్ రావత్ గారు అప్పుడు ఆయన బతుకున్నప్పుడు, జనరల్ బిపిన్ రావత్ గారు సిడిఎస్, ఆయన 2.5 ఫ్రంట్ వార్ అని చెప్పారు. బహుశా ఇప్పుడు మనకు 4.5 ఫ్రంటో 5.5 ఫ్రంటో అర్థం కావట్లేదు. బంగ్లాదేశ్ మాత్రం తప్పకుండా 3rd ఫ్రంట్. బహుశా మనకు టర్కీ కావచ్చు, లేదా ఇతరత్ర ఇంకేమేమి దీంట్లో ఇన్వాల్వ్ అనే మనకు తెలియదు. మనకు ఢిల్లీ బ్లాస్ట్ లో టర్కీ కూడా ఇన్వాల్వ్ అని చెప్తున్నారు. ఇంకా ఎక్కడెక్కడి నుంచి ఈ డొంక మనకు తేలుతుందో చూడాలి. బంగ్లాదేశ్ మాత్రం మన ఒక తలనొప్పిగా తయారవుతోంది, సర్వనాశనం అవుతుంది. ఎస్ సార్. ఇక లాస్ట్ అంశము ఈ వారం మనం వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లోకి వెళ్లే ముందు, భారత్ అమెరికాకు మధ్య భారత ఆయిల్ కంపెనీలు ఇప్పుడు గ్యాస్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి ఒప్పందం మీద సంతకం చేసినట్టుగా తెలుస్తోంది. యుఎస్ కి సంబంధించినటువంటి గల్ఫ్ కోస్ట్ నుంచి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, ఎల్పిజి గ్యాస్ కి సంబంధించి మనం ఇంపోర్ట్స్ చేసుకోవడానికి
అంగీకారం తెలిపాము. అండ్ ఆల్మోస్ట్ ఎల్పిజి ఇంపోర్ట్స్ లో మన భారత దిగుమతుల్లో 10% యుఎస్ నుంచి రాబోతుంది అనేది ఒక అంచనా. దీని గురించి వివరాలు ఏంటి సార్? ఇప్పుడు మనం అమెరికా నుంచి గ్యాస్ కొనుగోలుని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పటికే మనం ఈ అమెరికా భారత్ మధ్య వాణిజ్యానికి సంబంధించి అనేక ఆంక్షలు గొడవలు నడుస్తున్న టైంలో ఈ ఒప్పందాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మల్టిపుల్ యాంగిల్స్ ఉన్నాయి. ఇది ఒక మాస్టర్ స్ట్రోక్ కింద మనం భావించాలి. ఒకటి, డొనాల్డ్ ట్రంప్ దీనివల్ల చాలా సంతోషిస్తాడు. ఆయనకు డ్రిల్ బేబీ డ్రిల్ అన్నాడు కదా మొదటి రోజే. కాబట్టి వాళ్ళ ఆయిల్ గ్యాస్ ఎవరో కొన్నారంటే సంతోషిస్తాడు. ఇప్పుడు ఈ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉంది, మనల్ని మోసం చేసింది భారతదేశం, అందుకే నేను టారిఫ్లు వేస్తున్నాను ఇవన్నీ చెప్పాడు కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆయిల్ అంతా కూడా మనకు రిపబ్లికన్ స్టేట్స్లోనే ఎక్కువ ఉంటుంది, టెక్సస్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆయన మెగా సపోర్టర్స్ కి అది ఒక ఊరట కలిగించినట్టు అవుతుంది. ఈజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు మనం నెగోషియేట్ చేస్తున్నాం, పీయూష్ గోయల్ వీళ్ళందరూ కూడా ట్రేడ్ డీల్ ఇంకా నెగోషియేషన్ అవుతుంది. మనకి ఇప్పుడు తెలిసింది ఏంటంటే 2 దఫాలుగా చేయబోతున్నాము. ఫస్ట్ ఫేజ్ లో కొన్ని మనం అడ్రస్ చేస్తాము టారిఫ్స్, సెకండ్ ఫేజ్ లో మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లాంటివి మనం ఆడుకుంటాం. సో అందుకని మనం లాస్ట్ గ్లోబల్ రౌండప్ లో మనం డొనాల్డ్ ట్రంప్ గురించి అనుకున్నాం కదా, టాకో అనుకున్నాం కదా, ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్, ఒకటొకటి వెల్లిగా అన్ని రివర్స్ చేస్తున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన రివర్స్ చేసింది ఏంటంటే మనకు H1B రివర్స్ చేశాడు, తర్వాత టారిఫ్లు రివర్స్ చేస్తున్నాడు. టారిఫ్లు కొన్ని ఆహార పదార్థాలకు సంబంధించిన టారిఫ్లని తీసేశాడు ఆయన. ఎందుకంటే వాళ్ళ షెల్ఫ్స్ లో, వాళ్ళ డిపార్ట్మెంట్ స్టోర్స్ లో ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. కాబట్టి అవన్నీ ఎగ్జామ్ చేశాడు. సో క్రమేపీ ఇవన్నీ కూడా ఎగ్జామ్షన్ చేసుకుంటూ వస్తున్నాడు. సో ఎనీవే దాంతో ఈ ట్రేడ్ డీల్ అవుతుంది కాబట్టి మనం కూడా కొంత అతనికి సపోర్టివ్ గా, చూడు నేను బెదిరించాను కాబట్టి మా దగ్గర కొన్నాడని ఏదో డబ్బా కొట్టుకుంటాడు. సో ఓకే, మనకు కావాలి, మన ఎల్పిజి వెళ్ళి మనం కన్స్యూమ్ చేస్తాం, ఒక దేశం నుంచి కొనే 2 దేశాల నుంచి కొంటాం. కాబట్టి ఒకటి, డొనాల్డ్ ట్రంప్ని మనం సంతోషపెట్టిన వాళ్ళం అవుతాం. 2, మనం మెజారిటీ ఈ ఎల్పిజి అంతా కూడా మనం ఖతార్ నుంచి తెచ్చుకుంటాం. ఖతార్ వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. రష్యా నుంచి కూడా వస్తాయి, కానీ రష్యా నుంచి చాలా దూరం నుంచి రావాలి. ఇప్పుడు అమెరికా నుంచి కూడా చాలా దూరం నుంచే వస్తాయి, రావాలి. కానీ ఖతార్ మనకు దగ్గర. ఖతార్ ఏం చేసింది, మనకు నూపూర్ శర్మ ఘటన అయినప్పుడు మనకు తెలుసు కదా, మనకు వ్యతిరేకంగా ఎలా ప్రవర్తించిందో చూసాం. అలాగే మన సైనికులు, మన నేవల్ ఆఫీసర్స్ ని అరెస్ట్ చేసి ఎలా హింసపెట్టిందో, చిన్న దేశమైన ఎలా చేసిందో చూసాం. చాలా కష్టం మీద వాళ్ళని బయట విడిపించుకోగలిగాం. మోనోపలి ఉంది వాళ్ళ దగ్గర. ఇప్పుడు రేపు కనుక వాడు ఖతార్ మనకు గ్యాస్ సప్లై చేయలేదంటే మన పరిస్థితి ఏమవుతుంది? ఇక్కడేమో ఒక పిచ్చి దేశం కూర్చోనింది మధ్యలో, పాకిస్తాన్ లాంటి దేశం, దరిద్రమైన దేశం లేకుండా ఉండింటే కనుక మనకు తుర్కమెనిస్తాను, ఉజ్బెకిస్తాను, కజాఖ్స్తాన్ ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ పైప్ లైన్ వేసుకోండి భారతదేశం. ఇన్ఫాక్ట్ మన తాపీ ప్రాజెక్ట్ ఉంది, తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా తాపీ ప్రాజెక్ట్, అది కుంటుపడింది. అలాగే మనకు IPI, ఇరాన్, పాకిస్తాన్, ఇండియా, ఆ పైప్ లైన్ కూడా కుంటుపడింది. సో అందుకని మనకు ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి. ఇప్పుడు ఒక ఖతార్ మీద డిపెండ్ అయి ఉంటే కానీ మనకు ఇబ్బందులు వస్తాయి. వాళ్ళు మనం బ్లాక్మెయిల్ చేయొచ్చు. మొత్తం మనకు ఇంగ్లీష్ సామెత ఉంది, డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఒకరి దగ్గరే ఉంటే కానీ దానివల్ల ఇబ్బందులు ఉంటాయి. దాన్ని డైవర్సిఫై చేయాలి. డైవర్సిఫికేషన్ లో అమెరికా దగ్గర వెళ్ళాం, తప్పేముంది అది. సో అందుకని ఈ దృష్టిలో కూడా మనకు చాలా కీలకం. డైవర్సిఫై చేయడానికి కూడా మనకు అవసరం ఉంది కాబట్టి అమెరికా దగ్గర చూసుకుంటున్నాం, అది మంచిదే. రేపు ఖతార్ ఏమైనా తొక్కజాడిస్తే మనం అమెరికా నుంచి ఇంక్రీజ్ చేసుకుంటాం. సో ఆప్షన్స్ పెట్టుకుంటున్నాం, సో డైవర్సిఫై చేస్తాం. అందుకని ఆ దృష్టిలో కూడా ఇది మంచి డెసిషన్, నిర్ణయమే. డొనాల్డ్ ట్రంప్ దీనివల్ల ఆబ్వియస్లీ పాజిటివ్ గా స్పందిస్తాడు కాబట్టి చూద్దాం ఇది రాబోయే మన ట్రేడ్ నెగోసియేషన్స్ లో ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో మనం విల్ కీప్ అ వాచ్. డెఫినెట్లీ మొట్టమొదటిసారి ఇంతవరకు మన భారత అమెరికా వాణిజ్యంలో ఎప్పుడు కూడా మనం వాళ్ళ దగ్గర గ్యాస్ కొనలేదు, ఫస్ట్ టైం కొంటున్నాము. సో లెట్స్ సీ, హోప్ఫుల్లీ రాబోయే రోజుల్లో ట్రంప్ దాన్ని పాజిటివ్ గా తీసుకొని ట్రేడ్ డీల్ లో కొంత రీజనబుల్ గా ఉంటాడని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఈ వారం మన వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లో పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలు ఎలా ఉంటాయనడానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ. అందులో నికీ మినాజ్ అనే ఒక పాప్ సింగర్ నైజీరియాలో క్రిస్టియన్ల పైన విపరీతంగా దాడులు జరుగుతున్నాయి అని ఆమె విపరీతంగా ఒక క్యాంపెయిన్ ని మొదలుపెట్టింది. సో నిజానికి యుఎస్ కానీ యుఎస్ ఇంట్రెస్ట్లని ఫస్ట్ అక్కడ ఆ దేశాల్లో నడిపించాలి అని అంటే అక్కడ ఒక సైకలాజికల్ వార్ఫేర్ మొదలు పెడతారు. ఫస్ట్ సైకలాజికల్లీ ఆ దేశాన్ని ప్రిపేర్ చేయడమో ఇంకోటో చేస్తుంటారు. అట్లా వీళ్ళందరినీ వాడుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు నికీ మినాజ్ ఈ నైజీరియా మీద మాట్లాడుతోంది, కానీ ఇదే క్రిస్టియన్ల మీద మిగతా దేశాల్లో ఎందుకు మాట్లాడలేదు, కేవలం నైజీరియాలో ఉన్న క్రిస్టియన్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అనేది ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న. సో ఇదే వెస్టర్న్ హిపోక్రసీ అని మనం అనుకుంటున్నాం. సో గిరిధర్ గారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్ ప్లీజ్. అంటే మనకు నైజీరియాలో కల్చర్ ఎలా ఉందంటే కంప్లీట్ గా అమెరికన్ పాప్ కల్చర్ ఉంది. అమెరికాలో ఏ పాటలు ఉన్నా అమెరికన్ ఈ సెలబ్రిటీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ నైజీరియాలో విపరీతంగా ఉంది.
ఆ పిల్లలు యంగ్స్టర్స్ అందరూ కూడా వీళ్ళని ఐకాన్స్ గా చూస్తారు. కాబట్టి వాళ్ళని వాడుకుంటున్నారు. సెలెక్టివ్ విక్టిమూడ్ అంటారు. అంటే నైజీరియాలో ఉన్న క్రిస్టియన్ల మీద దాడులు జరిగితే సడన్ గా ఈరోజు డొనాల్డ్ ట్రంప్ పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు, గొడవలు పెడుతున్నాడు. అదే మరి సిరియాలో ఈ జోలానీ వచ్చినప్పుడు వేలాది మంది క్రిస్టియన్లు ఊచకోత కోసి వాళ్ళ చర్చలను తగలబెట్టినటువంటి వీడియోలు మనకు వచ్చి గ్రామాల్ని కంప్లీట్ గా సర్వనాశనం చేస్తే ఏమి స్పందించింది. పైపెచ్చు టెర్రరిస్ట్ లిస్ట్ లో ఉన్నటువంటి జోలానీని తీసేసి అతన్ని పిలిచి గ్రేట్ గాయ్, లాట్ ఆఫ్ ఎనర్జీ అంటూ వైట్ హౌస్ పిలిచాడు. మన లాస్ట్ వీక్ వైట్ హౌస్ కి వచ్చాడు జోలానీ. మరి ఎంత హిపోక్రసీ ఇది. అంటే అక్కడ క్రిస్టియన్స్ కాదా? నైజీరియాలో క్రిస్టియన్సా? పాకిస్తాన్ లో ఎంతో మంది క్రిస్టియన్స్ తగలబెడుతున్నారు. అక్కడ క్రిస్టియన్స్ ని కన్వర్ట్ చేస్తున్నారు, వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నారు. పాకిస్తాన్ లో హిందువుల కంటే ఎక్కువ మైనారిటీ మనకు క్రిస్టియన్సే. నంబర్ 1 ముస్లిమ్స్ ఆఫ్ కోర్స్, వాళ్ళ తర్వాత క్రిస్టియన్స్, దాని తర్వాత హిందువులు. సో లార్జెస్ట్ మైనారిటీ క్రిస్టియన్స్ అక్కడ. వాళ్ళ మీద ఎటువంటి అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి అమెరికా ఎందుకు స్పందించట్లేదు? వాడిని మన ఆసిముని పిలిచి బిర్యానీలు తినిపిస్తున్నాడు ఆయన లంచ్ కి. మరి దాన్ని ఏమనాలి మనం? ఎంత హిపోక్రసీ ఇది. అలాగే ఇరాక్ లో మనకు షియా మిలిటెంట్స్ ఉన్నారో ఎన్నో అక్కడ ఉన్నటువంటి ఇరాకీ హోమ్ గ్రోన్ క్రిస్టియన్స్ చాలా పెద్ద కమ్యూనిటీ ఉంది. ఇన్ఫాక్ట్ వెరీ స్ట్రేంజ్, మనకు యాక్చువల్గా ఇరాక్ లోను జ్యూస్ కూడా ఉన్నారు. ఇది చాలా విడ్డూరమైన విషయం. వాళ్ళ మీద అత్యాచారం జరుగుతుంటే ఎందుకు అమెరికా దాన్ని రెస్పాండ్ అవ్వదు? కాబట్టి ఇది అబ్సల్యూట్ హిపోక్రసీ. అంటే నేపథ్యం తయారు చేస్తున్నారు, ఒక బేస్ తయారు చేస్తున్నారు రేపు నైజీరియా మీద అటాక్ చేయడానికి. ఎందుకు? డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి తొందరగా మీరు కనుక దీన్ని సమస్యకు పరిష్కారం చేయకపోతే నేను వస్తున్నాను మా క్రిస్టియన్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి. ఒక చెస్ట్ థంపింగ్. మరి ఈ చెస్ట్ థంపింగ్ సిరియన్ క్రిస్టియన్స్ సఫర్ అవుతుంటే ఏమైంది? కాబట్టి ఇది అబ్సల్యూట్ హిపోక్రసీ ప్లస్ ఒక స్ట్రాటజీ, అంటే ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, ఎస్ఓపి ఏంటంటే ఫస్ట్ ఇటువంటి ఇన్ఫ్లుయెన్సర్ పెట్టడం, వాళ్ళు ఒక విక్టిమూడ్ తయారు చేయడం, చూడు ఎంత కష్టపడుతున్నారు అని. వాళ్ళ ప్రజలందరూ కూడా అవును కదా అని చెప్పి అమెరికాలోను యూరోప్ లోను మాట్లాడడం, నైజీరియాలో కూడా వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం రావడం, ఇవన్నీ వచ్చాక క్రిస్టియన్ కాపాడకి ఇంటర్వ్యూన్ అవుతున్నాను అంటాడు. చాలా సింపుల్ పదాలు వాడతారు, ఇంటర్వ్యూన్ అవుతున్నాను అంటాడు. అమెరికా ఇంటర్వ్యూన్ అయిన ఏ దేశం కూడా ఈరోజు సరిగా లేదు, సర్వనాశనమే. భస్మాసు రాష్ట్రం తగిలినట్టు నష్టం అయిపోయి ఉంది. లిబియా తీసుకుందాం, ఇరాక్ తీసుకుందాం, సిరియా తీసుకుందాం, ఏ దేశం చూసినా ఇదే పరిస్థితి. వీళ్ళ ఇంటర్వెన్షన్ పేరిట వెళ్ళి అక్కడ ఏం చేస్తారో మనకు అర్థం చేసుకోవచ్చు. మరి సడన్ గా నైజీరియా మీద ఎందుకు ఈయనకు ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది నైజీరియన్ క్రిస్టియన్స్ మీద? ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయిల్ సోర్సెస్ ని కట్ చేయాలనుకుంటున్నాడు. వెనేజువేలా మీద దాడి చేస్తాడు, రైట్. 2 మనకు ఇరాన్ మీద దాడి చేసి ఇరాన్ని కట్ చేశాడు. 3 రష్యాని కట్ చేస్తున్నాడు. రాస్నెఫ్ట్ మీద రీసెంట్ గా వారం క్రితం శాంక్షన్స్ వేశారు. రష్యాని కట్ చేయాలి. ఈ యొక్క ఆయిల్ సప్లైర్స్ లో నైజీరియా ఒక పెద్ద ప్లేయర్, చాలా పెద్ద ప్లేయర్. నైజీరియా దగ్గర చాలా ఆయిల్ వస్తుంది, దాన్ని కట్ చేస్తున్నాడు. అంటే అందరూ కూడాను అమెరికన్ ఆయిల్ మీద డిపెండ్ అవ్వాలి ప్రపంచం అంతా. ఇది అతని యొక్క మాస్టర్ స్ట్రాటజీ. రేపటి రోజు హీ విల్ ఆల్సో టార్గెట్ మనకు ఇక్కడ వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి ఆయిల్ కూడా టార్గెట్ చేస్తాడు. అక్కడ యుద్ధాలు జరుగుతుంటే అక్కడి నుంచి బయటికి ఎలా తీస్తాం మరి మనం బయటికి? కాబట్టి అక్కడ యుద్ధాలు ఏదో విధంగా యుద్ధాలు జరిగేలా చూస్తాడు. అక్కడ యుద్ధాలు జరిగినప్పుడు అక్కడి నుంచి కూడా ఆయిల్ తగ్గిపోతుంది. ప్రపంచం అంతా కూడా అమెరికన్ ఆయిల్ మీద డిపెండ్ అవ్వాలి. అది అతను చేస్తున్న టార్గెట్. సో వీళ్ళ ప్రగల్భాలు, వీళ్ళు సడన్ గా క్రిస్టియన్ల మీద ప్రేమ పుట్టుకురావడాలు, ఈ ఇన్ఫ్లుయెన్సర్లను వాడుకోవడం, ఇవంతా కూడా ఏంటంటే వాళ్ళ బిజినెస్లు రన్ చేసుకోవడానికి, వాళ్ళ నూనె అమ్ముకోవడానికి ఒక హిపోక్రసీ, అంతకంటే ఇంకేం లేదు. అబ్సల్యూట్ హిపోక్రసీ. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈ నీతులు వాళ్ళకి వర్తించడం, ఇంకోరు వర్తించవు. సో సో దాన్ని ఏమంటాం? అబ్సల్యూట్ హిపోక్రసీ. ఎస్ సార్. సార్, ఇక ఈ వారం మన కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్ లోకి వెళదాం. సార్, ఈ వారం కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్ లో పాశ్చాత్య దేశాల సమాజాలు ఎలా కుప్పకూలుతున్నాయన్న అంశానికి సంబంధించి మనం మాట్లాడడమే కాదు, ఒక రిటైర్డ్ సర్జెంట్, ఆర్మీలో లేదా ఎయిర్ ఫోర్స్ లో పనిచేసినటువంటి వ్యక్తి, ఒక అతను టెక్సస్ మొత్తంగా ముస్లింలో కొన్ని ఏరియాస్ ముస్లింలు కమాండ్ సెంటర్ గా ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. వెపన్స్, ఆర్మర్డ్ వెహికల్స్, ట్రైనింగ్ ఫెసిలిటీ తోటి కొన్ని ఏరియాల్లో అయితే షరియా కోర్టులను అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. ముస్లిమ్స్ ఓన్లీ కమ్యూనిటీస్ ఏర్పడుతున్నాయి. సేవ్ యువర్ సెల్ఫ్ టెక్సస్ అంటూ ఒక ఆయన మాట్లాడినటువంటి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అండ్ ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ చెప్తారా? టెక్సస్ లో ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అండ్ ఏం జరుగుతోంది అక్కడ? మనకు అమెరికాలో ఎలా ఉందంటే, డెమోక్రాట్స్ ఎక్కడెక్కడ ఏ స్టేట్స్ లో ఉన్నారో ఆ స్టేట్స్ ని సర్వనాశనం చేస్తారు.
స్కార్చ్డ్ ఎర్త్ పాలసీ, ఈ ఇన్క్లూజివ్నెస్ అని, డిఈఐ అని, ఈఎస్జి అని, ఇటువంటి పనికిమాల పదాలన్నీ వాడడం, ఇస్లామోఫోబియా అనడము, విక్టిమ్ హుడ్స్, ఇవన్నీ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ బిజినెస్ బతకలేనటువంటి పరిస్థితి తీసుకొస్తారు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఎలాన్ మస్క్ మనకు కాలిఫోర్నియా నుంచి వెళ్ళిపోయాడు. సో మళ్ళీ ఒక రిపబ్లికన్ స్టేట్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో ఇలా క్రమేపీ ఇప్పుడు మమ్దాని వచ్చి కూడా న్యూయార్క్ అదే చేయబోతున్నాడు. న్యూయార్క్ నుంచి చాలా మంది వెళ్ళిపోతారు అక్కడి నుంచి. సో ఫస్ట్ సంపన్నంగా ఉన్నటువంటి ప్రాంతాలను వీళ్ళు కబ్జా చేసుకుంటారు డెమోక్రాట్స్. అక్కడికి వెళ్ళి వీళ్ళు దాన్ని ఒక విధమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చి దాన్ని నాశనం అయిన తర్వాత రిపబ్లికన్ స్టేట్స్ మీద పడతారు. రిపబ్లికన్ స్టేట్స్ లో ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సమాజాన్ని కూడా ఇన్ఫిల్టర్ అవుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళగానే అక్కడ కూడా ఇన్ఫిల్టర్ అవుతుంది. అదే మళ్ళీ చెత్త తయారవుతుంది. ఈ యొక్క గ్యాంగ్ అయితే ఎవరో ఉందో ఉన్నారో మనకి ఇల్లీగల్ గా వచ్చినటువంటి వాళ్ళు కానీ ఈ వ్యత్యాసం వల్ల, ధనికులకి పేదలకు ఉన్నటువంటి వ్యత్యాసం వల్ల ఈ పేదరికంలో ఉన్నాము అనుకున్నటువంటి వాళ్ళ మీద వీళ్ళు అట్రాసిటీ బైనరీ నడిపిస్తారు. విక్టిమ్స్ కింద వాళ్ళు చిత్రీకరిస్తారు. వాళ్ళు క్రమేపీ మళ్ళీ డెమోక్రాట్స్ కి షిఫ్ట్ అవుతారు. సో ఇది ఒక పెద్ద స్కీమ్ డెమోక్రాట్స్ నడిపిస్తున్నారు. దీంట్లో భాగంగానే ఇస్లాం సంబంధించినటువంటి వ్యక్తులని ఇన్క్లూజివ్నెస్ పేరిట టాలరేషన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎక్కువ టాలరేట్ చేస్తారు. దాంతో వీళ్ళు అక్కడ వచ్చి ఇన్ఫిల్టర్ అయ్యి టెక్సస్ లాంటి ప్రాంతంలో కూడా, అంటే రిపబ్లికన్ మెజారిటీ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా కొన్ని గ్రామాలు వీళ్ళ అధీనంలో తీసుకున్నారు. సో ఇప్పుడు ఆ సార్జెంట్ చెప్తున్నది ఏంటంటే కనుక మనకు అక్కడ ఒక గ్రామంలో కంప్లీట్ గా షరియానే ఇంప్లిమెంట్ అవుతుంది. అక్కడ పెద్ద మస్జిద్ ఉంది, వాళ్ళ డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఉన్నాయి, వాళ్ళ హాస్పిటల్స్ ఉన్నాయి, బ్యాంకింగ్ కూడా ఉంది. బ్యాంక్ లో వాళ్ళు చాలా క్లియర్ గా షరియా కంప్లైంట్ బ్యాంకింగ్ సిస్టమ్ అని రాసుకున్నారు. అంటే షరియా కంప్లైంట్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు, ఇంట్రెస్ట్ తీసి దాని ప్రాఫిట్ అంటారు. అదొక అది ఏంటో నాకు అర్థం కాదు. ఇస్లాంలో ఇంట్రెస్ట్ ప్రొహిబిటెడ్ కాబట్టి మేము ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయమంటారు. ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయకుండా ఏ బిజినెస్ నడవదు, ఏ బ్యాంకింగ్ నడవదు. కాబట్టి దానికి ఏదో ప్రాఫిట్ అని చెప్తారు. నేను కూడా గల్ఫ్ లో లోన్ తీసుకొని కారు కొనింది అన్నప్పుడు, గల్ఫ్ లో పనిచేస్తున్నప్పుడు 100,000 రియాల్స్ అయితే కనుక 120,000 సేల్ ప్రైస్ అంటాడు. డివైడెడ్ బై 12, 10,000 పర్ మంత్ కలెక్ట్ చేసుకుంటాడు. అది దాన్ని ఏమంటారు ఇస్లామిక్ ఎలా అంటామో మనకు అర్థం కాదు. బట్ ఎనీవే, ఈ ఊర్లో అమెరికన్ బ్యాంకింగ్ సిస్టమ్, అమెరికన్ ఫెడ్ వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పనిచేయకుండా వీళ్ళ షరియా లా పనిచేస్తుంది. షరియా పోలీసింగ్ నడుస్తుంది. షరియా ఆధారంగానే వాళ్ళందరూ ఉంటున్నారు. అక్కడికి ఎవరు వెళ్ళడానికి భయపడుతున్నారు. పైపెచ్చు చాలా డ్యామేజింగ్. ఆ వీడియోలో మనం చూస్తే కనుక ఆయన ఏం చెప్పాడంటే, అక్కడ పక్కన మేజర్ పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ ఉంది. అక్కడ బాంబ్ డిస్పోజబుల్, తర్వాత ఈ యాక్షన్ చేయడానికి కావాల్సిన ర్యాపిడ్ యాక్షన్ చేయడానికి కావాల్సిన ట్రక్కులు, ఇవైతే వీళ్ళ పోలీస్ ఎక్విప్మెంట్ ఉంటుందో అక్కడ పార్క్ చేస్తారు. ఆ పార్కింగ్ లాట్ పక్కన చాలా పెద్ద బిల్డింగ్ కట్టారు, చాలా ఫోర్టిఫైడ్ బిల్డింగ్. దాంట్లో ఫస్ట్ ఫ్లోర్, వాళ్ళ కోర్స్ అమెరికాలో సెకండ్ ఫ్లోర్ అంటారు, గ్రౌండ్ ఫ్లోర్ ని ఫస్ట్ ఫ్లోర్ అంటారు. సో మనకు సెకండ్ ఫ్లోర్, మన ప్రేక్షకులు తెలియడానికి సెకండ్ ఫ్లోర్ అన్నాం. అక్కడ రాదర్ ఫస్ట్ ఫ్లోర్, మన ప్రేక్షకులు ఫస్ట్ ఫ్లోర్, అమెరికాకు సెకండ్ ఫ్లోర్. అక్కడ వాళ్ళు ఫోర్టిఫై చేసి ఈ యొక్క పోలీస్ ట్రైనింగ్ సెంటరు, పార్కింగ్ లాటు, ఇవన్నీ కూడా చూసే కంప్లీట్ గా వాళ్ళకి అబ్జర్వేషన్ ఉండేలాగా దాన్ని కన్స్ట్రక్షన్ చేశారు. అంటే ఎందుకు పెట్టారో ప్రశ్నిస్తున్నాడు. అక్కడ రేపటి రోజు మేజర్ అటాక్ పోలీస్ మీద చేయదలుచుకుంటే పోలీస్ విల్ బి డైరెక్ట్ టార్గెట్, ఓపెన్ టార్గెట్. కాబట్టి అటువంటిది వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే గన్ కల్చర్ అక్కడ చాలా పర్మిటెడ్ కదా అమెరికాలో. సెకండ్ అమెండ్మెంట్ తోటి అందరి దగ్గర గన్స్ ఉంటాయి. కాబట్టి రేపటి రోజు ఆ గన్స్ వాడి మళ్ళీ ఏం చేయబోతున్నారో, ఎటువంటి విధ్వంసం సృష్టించబోతున్నారో అని దాన్ని వార్నింగ్ ఇచ్చాడు. సో అమెరికా ఎలా దిగజారిపోతోంది, సోకాల్డ్ అమెరికా అన్నటువంటి విలువలు పోయి అది కూడా ఒక షరియా దేశంగా తయారయ్యేటువంటి ఇటువంటి పాకెట్స్. అఫ్ కోర్స్ పెద్ద దేశం అది, చిన్న చిన్న గ్రామాల్లో ఆల్రెడీ వీళ్ళు కబ్జా చేసుకుంటున్నారని చెప్పాడు. అందుకనే మనం కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీలో ఎలా అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కొలాప్స్ అవుతున్నాయో, ఎలా వీళ్ళు దాన్ని చూసి చూడనట్టుగా వీళ్ళ ఇంక్లూజివ్నెస్, డైవర్సిటీ, ఈ చెత్తతోటి మనకు ఇస్లామోఫోబియా పేరిట వీళ్ళు ఎలా ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఎనివే అక్కడ జరిగేదంతా మన దేశంలో రెప్లికేట్ చేస్తారు. కాబట్టి మనం చాలా అప్రమత్తంగా ఉండాలి, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. తస్మాత్ జాగ్రత్త. ఎస్, ఈ మాటతోటే ఎప్పుడు క్లోజ్ చేస్తాము, ఇప్పుడు కూడా అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అలాట్ గిరిధర్ గారు, చాలా విషయాలు మీరు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాము. 223వ ఎపిసోడ్ తో
మీ ముందుకు వచ్చాము ఈ వారము. వచ్చే వారం మరిన్ని అంతర్జాతీయ పరిణామాలపైన విశ్లేషణతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాము. అండ్ ఈ వీక్ లో జరిగినటువంటి పరిణామాల గురించి మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే చెప్పండి. అండ్ ఈ విశ్లేషణలో మీ అభిప్రాయాలను కూడా కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే అడిగే ప్రయత్నం చేయండి. సూటిగా అంటే కొంచెం రెలవెంట్ ప్రశ్నలని మాత్రమే మేము తీసుకునే ప్రయత్నం చేస్తాము. ఇక ఎప్పట్లాగే నేను చెప్పే మాట, ఈ వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ దేశగీతం కోసం పరితపిస్తూ నేషనలిస్ట్ హబ్ పనిచేస్తోంది. సో నేషనలిస్ట్ హబ్ ని, NHTV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.